థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ సరే వాయిస్ అన్నారు గారు, హ్యాపీ వినిపిస్తుందా? ఈవినింగ్ అండి. వాయిస్ ఆ, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, నాకు విద్యా బుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి స్తోమతమైనటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడో మన విలేజ్లలో మనం ఉన్నటువంటి మనందరినీ కూడా ఇలా వర్చువల్ డయాస్ లో ఒకే ప్లాట్ఫామ్ మీదకి ఇలా వచ్చి అనేక రకాల స్కిల్స్ ని మనం నేర్చుకునేటువంటి అవకాశాన్ని క్రియేట్ చేసినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలానే ఈ రోజు విజయవాడలో మనం అందరం కూడా ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్స్ అన్ని కూడా నిర్వహిస్తున్నాం అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం విజయవాడ ఇంపాక్ట్ ఫౌండేషన్ కి ట్రైన్ ద ట్రైనర్స్ కి ఒక సెంటర్ గా రావడానికి ప్రధానంగా దోహదపడినటువంటి వ్యక్తి మా అందరి గురువు శ్రీ కదం కృష్ణమూర్తి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలానే ఈ రోజు ఈ బ్యాచ్ కి ఇన్ఛార్జ్ అయినటువంటి కలపాల ప్రవీణ్ గారు డాక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలానే మెంటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. బాగున్నారా అందరూ? బాగున్నారా? మీరందరూ కూడా గొప్ప నిర్ణయం తీసుకున్నారండి. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ కి సంబంధించినటువంటి లింక్ అనేది మా వాళ్ళందరూ కూడా చాలా గ్రూప్స్లలో, చాలా సోషల్ మీడియా యాప్స్లలో కూడా దీన్ని స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది. కానీ అందరూ చూసి వదిలేశారు. కొంతమంది కొంతమంది చదివి వదిలేశారు. ఇంకా కొంతమంది ఏం చేశారు మీలాంటి వాళ్ళంటే, దాన్ని క్లిక్ చేసి ఇందులో ఏముందో నేర్చుకోవాల్సిందే అనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మీరందరూ కూడా. అంటే అలాంటి వాళ్ళే లీడర్స్. జీవితంలో ఎదగాలని ఉన్నటువంటి వాళ్ళు, జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. జీవితంలో ఏదో గ్రేట్ 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 ఒకసారి అందరికి కూడా అభినందించండి, క్లాప్స్ కొట్టండి. అందరికి కూడా గ్రేట్ అండి హ్యాండ్ రైజ్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనేవాడు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. జీవితంలో నేను అనుకున్నది సాధించాలి. మై డియర్ ఫ్రెండ్స్, రెండింటికి డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఏంటంటే, జీవితంలో ఏదో ఒకటి అంటే నా జీవితం నడుస్తా ఉంటది, సరే బాగానే జరుగుతుంది కదా, దాంతో పాటు మనం వెళ్ళిపోతా ఉంటాం. అల్లతో పాటు మనం కొట్టుకుపోతే అది జీవితంలో ఏదో ఒకటి సాధించడం అన్నట్టు లెక్క. జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అంటే ఏంటో తెలుసా? ఆ అలతో ఎదురుగా చేప ఏం చేస్తుందంటే ఆ ప్రవాహానికి ఎదురుగా వెళ్ళి తను అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుతుందంట. మై డియర్ ఫ్రెండ్, అలా నువ్వు జీవితంలో ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏమి సాధించాలనుకుంటున్నావు అనేటువంటిది ఏదైతే గోల్ ఉందో దాన్ని నువ్వు అనుకున్నట్టుగా సాధించేటువంటి విషయాన్ని జీవితంలో నేను అనుకున్నది సాధించాలి అనుకోవడం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? తమ్ము చూపించండి మై డియర్ ఫ్రెండ్. ఎస్ సార్. జీవితంలో మనం అనుకున్నది సాధించాలి. అలాంటప్పుడు మనకు వాల్యూ ఉంటుంది. మనం అనుకున్నది సాధించాలంటే మనల్ని మనమే తీర్చిదిద్దుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. అవునా కదా? శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో. పుడమిలో అణువణువు నీదే, పరవశించుట నేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. మనల్ని మనమే తీర్చిదిద్దుకొని మనం అంటే ఏంటో ఈ సమాజానికి ప్రూవ్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. అలా ప్రూవ్ చేయాలి అంటే మనల్ని మనం ఇలాంటి ఏవైతే స్కిల్స్ నేర్చుకునేటువంటి ఈ కోర్సు ఉందో అలాంటి కోర్సులో మనల్ని మనం ఉద్ధరింప చేసుకునేలాగా ఈ కోర్సులో జాయిన్ అయ్యి అనేక రకాల స్కిల్స్ ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అవునా కదా? మనల్ని ఎవరు కూడా ఎస్ సార్. మనల్ని ఎవరు కూడా ఉద్ధరించరు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలంట. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయే. ఆత్మైవ హ్యోత్మనో బంధువు, ఆత్మైవ రిపురాత్మన అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూ.
నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వే బాగుపరచుకోవాలి, నీ జీవితాన్ని నువ్వే బ్రహ్మాండమైనటువంటి జీవితంగా మలుచుకోవాలి. నీ పిల్లలు ఒకవేళ పెళ్ళైతే పిల్లలు ఉంటే ఆ పిల్లలు మా నాన్న హీరో, మా నాన్న లైఫ్ గురించి, మన మన పిల్లలు మన లైఫ్ గురించి, మన యొక్క జీవిత చరిత్ర గురించి వాళ్ళ పిల్లలకి చెప్పాలి. ఎస్ ఆర్ నో? సమాజాన్ని ఉద్ధరించాల్సిన అవసరంలో మనం ఏం చేయాలి అంటే మన లైఫ్ ని మనం ఉద్ధరించుకునేలాగా చేసుకొని మన పిల్లల్ని మనం సెటిల్ చేసి మన పిల్లలు వాళ్ళ పిల్లలకి మన స్టోరీ చెప్పుకునేటువంటి సక్సెస్ లైఫ్ ని మనం గడపాలి. ఏ సార్ నో? ఒకసారి తప్పు చూపించండి, నేను చెప్పింది తప్ప. అలాంటి జీవితాన్ని మనం గడపాలి అంటే మనం చాలా చదువుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎంఎస్సి చేశాను సార్, నేను ఎంకామ్ చేశాను సార్, ఎంఏ చేశాను సార్, బీఈడి చేశాను సార్, చాలా చేశాను సార్. ఆ చదువులన్నీ కూడా 50% వరకే పనికొస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆ చదువు నాలెడ్జ్ ఉంది, కానీ ఆ నాలెడ్జ్ అంతా కూడా ఈ ఉన్నటువంటి బ్రెయిన్ లోంచి ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా కమ్యూనికేట్ చేసేటువంటి ధైర్యం కానీ, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఆ ఫియర్ లేకుండా మాట్లాడడం కానీ మన దగ్గర లేదు. అందుకనే 90% ఈ రోజుల్లో 90% మంది నాలెడ్జ్ ఉన్నా కూడా జీవితంలో అనుకున్నది సాధించలేకపోతున్నారు. అందుకే నేను అంటున్నాను, జీవితంలో మనం ఒక శక్తిగా ఎదగాలి అని అంటే తప్పనిసరిగా ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ప్రతి ఒక్కళ్ళు. ఎవరు నేర్చుకోవాలి సార్? మా గురువు గారు, మన అందరి గురువు గారు, మీరు కూడా ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యారు కాబట్టి మన అందరి గురువు గారు శ్రీ గంపా నాగేశ్వర గారు ఏం చెప్తారో తెలుసా అండి? గృహిణి అయినా సరే టీడీడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి, స్టూడెంట్ అయినా సరే టీడీడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి, అలానే బిజినెస్ చేస్తున్నటువంటి వ్యక్తి అయినా సరే టీడీడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి. ఈ కోర్స్ చేయాల్సిందే. టీచర్ అయినా సరే చేయాల్సిందే, ఎంప్లాయ్ అయినా సరే చేయాల్సిందే. మనిషి అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా 18 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సిందే. చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ ని వాళ్ళు మార్చుకోవాల్సిందే అని చెప్పేసి అంటారు. అంటే చూడండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా అవసరమైనటువంటి విషయం అని చెప్పేసి దీని యొక్క అర్థం. అవునా కదా? ఈ రోజుల్లో 21వ శతాబ్దంలో మనం జీవితంలో అనుకున్నది విజయం సాధించాలంటే ఒక 10 సూత్రాలు మీకు చెప్తాను. రాసుకోవడానికి రెడీగా ఉన్నారా? 10 సూత్రాలు చెప్తాను, రాయడానికి రెడీగా ఉన్నారా? పెన్ను పేపర్ ఉందా? డాక్టర్ గారు మీకు పెన్ను పేపర్ రెడీగా ఉంచుకోమని చెప్పుకుంటారు. ఎస్, గ్రేట్ గ్రేట్, పెన్ను పేపర్ చూపించేస్తున్నారు అడక్క ముందే. గ్రేట్, వెరీ గుడ్, సూపర్. మీరు మై డియర్ ఫ్రెండ్స్, ఆ 10 సూత్రాలు చెప్తున్నాను, రాసుకోండి. నంబర్ 1 ఏంటంటే నిరంతరం కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నంబర్ 1, నిరంతరం కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవాలంట. నంబర్ 2 ఏంటి సార్ అంటే నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలట. నంబర్ 2 ఏంటి? నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలట. నంబర్ 3, నిరంతరం కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నంబర్ 4, నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. నంబర్ 5, నిరంతరం కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నంబర్ 6, నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. నంబర్ 7, నిరంతరం కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నంబర్ 8, నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టాలి. నంబర్ 9, నిరంతరం కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నంబర్ 10 ఏంటంటే నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. ఎస్ ఆర్ నో? తప్పు చూపించండి మై డియర్ ఫ్రెండ్స్. అశోక్ గారు, అశోక్ అని ఇద్దరు ఉన్నారు. నాలెడ్జ్ ఈజ్ పవర్ యాక్సెప్ట్ చేస్తారా? నేను 50%, నేను 50% యాక్సెప్ట్ చేస్తాను. నాలెడ్జ్ ఈజ్ పవర్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, 50%. ఎలా నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే ఒక విషయం తెలిసినంత మాత్రాన మనం పవర్ఫుల్ అయిపోం. ఆ తెలిసినటువంటి జ్ఞానాన్ని నీకు అవసరమైనప్పుడు ఇంప్లిమెంటేషన్ చేయగలిగేటువంటి శక్తి నీలో ఉన్నప్పుడు, నువ్వు చేసినప్పుడు ఆ నాలెడ్జ్ కి పవర్ వస్తుంది. ఎస్ ఆర్ నో? అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. కాబట్టి అలాంటి ఇంప్లిమెంటేషన్ చేసేలాగా చేసేటువంటి కోర్సే ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్తున్నాను. ఒక వ్యక్తికి ఒక సబ్జెక్ట్ లో లేదా ఒక కోర్సులో 95% వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ ఉంది అతనికి. కానీ ఎదుటి వాళ్ళకి చెప్పునాయన అంటే బోర్డు దగ్గరికి వెళ్ళిపోయి లేకపోతే వాళ్ళ ఎదురుగా నిలబడి 10 నిమిషాలు కూడా కరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోతున్నారు. తను అనుకున్న విషయాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాడు. అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ వల్ల ప్రయోజనం ఉందంటారా? ప్రయోజనం ఏమీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. అదే అంటున్నాను నేను. అందుకని నేర్చుకోవడం మీ అందరికి ఇష్టమేనా? నేర్చుకోవడం ఇష్టం కాబట్టి మీరు అందరూ జాయిన్ అయ్యారని నేను అనుకుంటున్నాను. నేర్చుకోవడం ఇష్టమైతే ఒకసారి తమ్ము చూపించండి. నేర్చుకోవడం మీ అందరికి ఇష్టమేనా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. నేర్చుకున్నటువంటి దాన్ని
ఇతరులందరికీ కూడా నేర్పించడం కూడా మీకు ఇష్టమేనా? అలానే ఇతరులకి నేర్పించడం మీ లక్ష్యం అయితే మీరు ఖచ్చితంగా చేరుకోవాల్సినటువంటి గమ్యం ఇదే ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ విజయవాడ. అది 100% అన్నమాట. నేర్చుకోవడం మీకు ఇష్టమైతే, నేర్పించడం మీ లక్ష్యం అయితే 100% మీరు చేరుకున్నటువంటి గమ్యం కరెక్టే. ఇలాంటి ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ లో మీరు జాయిన్ అవ్వాల్సిందే. జాయిన్ అయ్యి మీరు అద్భుతమైనటువంటి ట్రైనర్ గా త్వరలో ఒక 30 రోజుల్లో మీరు అద్భుతమైనటువంటి ట్రైనర్ గా తయారవబోతున్నారని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ చేస్తే ఏంటి సార్ బెనిఫిట్ అంటే, మనం చేసేటువంటి వృత్తి ఏదైనా కావచ్చు, ఆ వృత్తిలో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళగలం. మనం స్టూడెంట్స్ అయితే మనం గొప్ప విద్యను నేర్చుకోవడంతో పాటు ఆ విద్యని ఎవరడినా కూడా, ఎక్కడడినా కూడా, ఎంతమంది ముందడినా కూడా మనం అద్భుతంగా చక్కగా కమ్యూనికేట్ చేయగలం. మీరు బిజినెస్ మ్యాన్ అయితే ఆ బిజినెస్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే ఈ ట్రైనర్ నేర్చుకున్న తర్వాత చేసేటువంటి బిజినెస్ ఇంకా గ్రోత్ బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు సార్, నేను ఆర్డినరీ వ్యక్తిని, అంటే ఎలాంటి జాబ్ చేయట్లేదు, బిజినెస్ చేయట్లేదు, స్టూడెంట్ కాదు, నేనేదో గృహిణిగా పనిచేస్తున్నాను సార్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, గృహిణి లీడర్, అమ్మ లీడర్. అమ్మ అందరికంటే మొట్టమొదటి లీడర్ ఎవరు అంటే మన అమ్మ. ఎస్ సార్ నో? మనందరికీ మొట్టమొదటి లీడర్ ఎవరు? అమ్మ. ఆ అమ్మ నేర్చుకుంటే కుటుంబం మొత్తానికి కూడా నేర్పుతుంది. ఆ అమ్మే ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ చేస్తే ఈ నాలెడ్జ్ మొత్తాన్ని ఫ్యామిలీ మొత్తానికి పంచుతుంది. కాబట్టి ఇలాంటి జ్ఞానం అనేది నేర్చుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరం అని మీ అందరికీ చెప్తున్నాను. ఇందులో ఈ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ లో దాదాపుగా 21 రోజుల నుంచి 25 రోజుల పాటు ఆన్లైన్ సెషన్స్ ఉంటాయి. మీ అందరికీ చెప్పుంటారు, ఆన్లైన్ లో రోజుకు ఒక సెషన్ చెప్తారు. ఆ సెషన్ కి సంబంధించి ఏమేమి సార్, దేనికి సంబంధించి చెప్తారు? నాలుగు స్తంభాలు ఉంటాయి దీంట్లో. అంటే 4 ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. నంబర్ 1 ఏంటంటే సార్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్పుతారు. పబ్లిక్ స్పీకింగ్ అంటే 10 మంది ముందు నిలబడి మనం ధైర్యంగా ఎలా మాట్లాడాలి, మనం అనుకున్నటువంటి విషయాన్ని అవతల వాళ్ళకి కరెక్ట్ గా ఎలా చేర్చాలి అనేటువంటి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఫస్ట్ నేర్పుతారు. దాని తర్వాత డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్, అంటే మనం ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం పోస్టర్ ఎలా తయారు చేయాలి, వీడియో ఎలా తయారు చేసుకోవాలి, వీడియోని ఏ విధంగా మనం ఎడిట్ చేసుకోవాలి, ఇలాంటి పీపీటీ ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం ఆపరేట్ చేసుకోవాలనేటువంటి డిజిటల్ స్కిల్స్ ని కూడా మనం నేర్పుతారు. అవి నేర్చుకున్న తర్వాత మనం సోషల్ మీడియాలో ప్రతి దాంట్లో కూడా దాన్ని ఉపయోగించుకొని మనం గొప్పగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది. మూడవది లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు. జీవన నైపుణ్యాలు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. వాటి గురించి మనకి నేర్పుతుంది ఇంపాక్ట్ ఫౌండేషన్. దాని తర్వాత సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమేంటనేది నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 4వ స్తంభం ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్. ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్, అలానే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఈ 4 రకాల విషయాల్ని మనకి ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ లో మన అందరికీ కూడా నేర్పబోతున్నారు. 21 నుంచి 25 రోజుల పాటు ఆన్లైన్ లో ఉంటాయి సెషన్స్. రోజుకు ఒక స్పీకర్ వస్తారు, ఒక గొప్ప టాపిక్ ని 1 గంట సేపు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. అది నేర్చుకున్న తర్వాత 25 రోజులు నేర్చుకున్న తర్వాత 2 రోజుల పాటు ఒక మంచి హోటల్లో ఏసీ హాల్లో మనం కూర్చొని బ్రహ్మాండంగా ఈ ట్రైన్ ద ట్రైనర్ అనేటువంటి వర్క్షాప్ ని మనం ఆఫ్లైన్ సెషన్స్ నేర్చుకునేటువంటి అవకాశాన్ని మనకి దాని తర్వాత 2 రోజులు ఇస్తారు. మనందరం కూడా ఫీజు ఏంటి సార్ అంటే 399, అంతేనా డాక్టర్ గారు? అంతేనా? 3999, 3999, అవునా కదా? 3,999 రూపాయలు అని చెప్పాం. అదేంటి సార్ ఫ్రీ అంటున్నారు, మళ్ళీ ఫీజు అంటున్నారు ఏంటి సార్? ఇప్పుడు నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి చెప్పాను, ప్రవీణ్ గారు నాకు 2,000, 3,000, 4,000 ఇస్తారు, నేను తీసుకొని వెళ్ళిపోతాను అని కాదు. లేదు, నేను పిలుస్తాను ప్రవీణ్ గారిని, నేను కూడా 2,000, 4,000, 10,000 ఆయనకి ఏమి ఇవ్వం. అయినా సరే మేము వచ్చి చెప్తూ ఉంటాం. రేపు పొద్దున మీరు కూడా ట్రైన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు కూడా చెప్తారు. ఎలా చెప్తామంటే ఏ రూపాయి లేకపోయినా కూడా మనం సెషన్ చెప్తాం. ఇవన్నీ కూడా ఫ్రీనే. మరి డబ్బులు ఎందుకు సార్ ఇంకా అంటే 2 రోజుల పాటు ఆఫ్లైన్ లో ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం అక్కడ హాల్లో ఆ సెషన్ నడపడానికి కావాల్సినటువంటి హాల్ ఫెసిలిటీ కోసం
ఉదయం టిఫిన్ చేయడానికి కాఫీలు, టీలు, స్నాక్స్, మధ్యాహ్నం భోజనం చేయడానికి మళ్ళీ స్నాక్స్, టీ, కాఫీ, నైట్ మనకి డిన్నర్ కి, అలానే తెల్లారి కూడా రెండో రోజు కూడా అలానే అవి కంటిన్యూగా చేయడానికి కావాల్సినటువంటి అమౌంట్ మనం అక్కడ కలెక్ట్ చేసుకొని ఏం చేస్తున్నామంటే ఎవరికి వాళ్ళు సెషన్స్ జరిగేటప్పుడు సార్ నాకు ఆకలేస్తుంది సార్, నేను ఒకసారి బయటికి వెళ్ళి వస్తాను సార్, లేదా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది సార్, కాఫీ తాగి వస్తాను సార్ అని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా వెళ్ళిపోకుండా ఒక స్ట్రక్చర్డ్ వేలో చక్కగా సెషన్స్ కి ఏ విధంగా డిస్టర్బెన్స్ లేకుండా టైం టు టైం మన కంటిన్యూస్ ప్రాసెస్ లో మీరు అక్కడికి ఆఫ్లైన్ లోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అదొక అద్భుతమైనటువంటి అనుభూతి మీ జీవితంలో ఒక మెమరబుల్ మూమెంట్ గా మిగిలిపోతుంది. ఆ 2 రోజుల పాటు అసలు ఎలా గడిచిందో టైం అనేది మీకు తెలియకుండా జరగాలి. అలా జరిగేలాగా సెషన్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. మీరు టీ తాగుతూనే ఉంటారు, భోజనం చేస్తారు, మధ్య మధ్యలో మీరు ఏం చేస్తారో అసలు టైం గురించి ఆలోచించరు. అంత అద్భుతంగా జరుగుతుంది. అలా అన్ని కూడా ఒక దగ్గర ఒక వ్యక్తి దగ్గర కలెక్ట్ చేసి అతనే ప్రొవైడ్ చేస్తారన్నమాట ఇవన్నీ. అలా చేస్తే సెషన్స్ కి ఏ విధంగా డిస్టర్బెన్స్ లేకుండా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అమౌంట్ ని కలెక్ట్ చేయడం అనేది జరుగుతుందని మీకు క్లియర్ కట్ గా నేను చెప్తున్నాను. సార్ ఉన్న రంగంలో నేను పనిచేసేటువంటి రంగంలో ఇది కోర్స్ చేస్తే రాణించగలనా సార్? ఎస్, మీరు ఏ రంగంలో ఉండండి, ఆ రంగంలో మీరు రాణించాలంటే సీక్రెట్ ఏంటో ఈ టీటీడబ్ల్యూఎస్ లో మీ అందరికీ చెప్తాం. కమ్యూనికేషన్ ఎలా పెంచుకోవాలి, మన మనసులో ఉన్నటువంటి మాటని నలుగురికి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలో ఇందులో నేర్పుతాం. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుందో ఈ సెషన్స్ లో మీకు నేర్పుతాం. మీరు ఈ రోజు టిక్ పెట్టుకోండి. ఈ రోజు మీరు ఫీడ్బ్యాక్, నేను సెషన్ చెప్పిన తర్వాత వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ 2 నిమిషాలు 3 నిమిషాలు నాకు ఈ సెషన్ గురించి మీరు చెప్పండి. దాన్ని వీడియోని అలానే జాగ్రత్తగా ఉంచండి. 30 రోజుల పాటు అలానే కంటిన్యూ చేయండి. ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అసైన్మెంట్ చేయండి. 30 రోజుల తర్వాత 31వ రోజు కూడా మీరు సెషన్ కి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఆఫ్లైన్ అయిన తర్వాత మీ నుంచి 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియో అడుగుతాం మేము. ఆ రోజు మీరు చెప్పండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ లలో 100% కాదు మై డియర్ ఫ్రెండ్స్, 1000% ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఇది నేను రాసిస్తాను మీకు. అర్థమైందా? సార్ నేను స్టూడెంట్ ని సార్, నాకు ఎలా పనికొస్తుంది? నేను ఇందాక చెప్పాను, స్టూడెంట్స్ అందరు కూడా సెమినార్స్ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రాక్టికల్, అవునా కదా? ఒక విషయాన్ని ఒక గంట సేపు మనం అనర్గళంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎగ్జామినేషన్ కి సంబంధించి. డిగ్రీ నుంచి స్టార్ట్ అయ్యి పీజీ వరకు కూడా మొత్తం అయినే ఉంది. అక్కడ నువ్వు నిలబడి భయపడకుండా నీ యొక్క టాపిక్ ని నువ్వు గ్యాదర్ చేసుకొని చక్కగా మాట్లాడి అందరి ప్రశంసలు పొంది మంచి మార్కులు సాధించేటువంటి అవకాశం వస్తుంది. ఇలాంటి కోర్సు నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయి, జాబ్ ఇంటర్వ్యూకి మీరు వెళ్తే ఇంటర్వ్యూకి అక్కడ అడిగేటువంటి క్వశ్చన్స్ కి ఏ మాత్రం తడబడకుండా, టెన్షన్ పడకుండా, భయపడకుండా అద్భుతంగా ఆన్సర్స్ ఇచ్చేటువంటి మీ యొక్క మైండ్ ఫుల్నెస్ ఉంటుంది. అలాంటి కోర్సు ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ మై డియర్ ఫ్రెండ్స్. ఎంతో మహానుభావుడు, ఎంతో గొప్ప వ్యక్తి, నిజంగా దేవుడు పంపించినటువంటి వ్యక్తి అని నేను అనుకుంటూ ఉంటాను మనసులో, గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు. అలాంటి అద్భుతమైనటువంటి ఆలోచన రావడం, అందరికీ ఫ్రీగా నేర్పేటువంటి ఆ ఆలోచన విధానం రావడం అనేది ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన అంటారు, అన్నం పెడితే ఆకలిస్తుందని అడిగితే అన్నం పెడితే అది పెద్ద గొప్ప దానం అని మనం అనుకుంటాం, కానీ 4 గంటల్లోనే దాని విలువ పోతుంది అంటారు ఆయన. కానీ నువ్వు నైపుణ్య దానం చేస్తే, ఒక వ్యక్తి బాగా లోలో ఉన్నారు, బాగా మానసిక ఆందోళనలో ఉన్నారు, ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటని నువ్వు ఇవ్వగలిగితే జీవితంలో నిన్ను మర్చిపోయే అవకాశం ఉండదు. లేదు, ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ 2-3 సార్లు విఫలమయ్యాడు, విఫలమైన తర్వాత నా వల్ల కాదనుకుంటున్నాడు. అలాంటప్పుడు నువ్వు అతన్ని ఇన్స్పైర్ చేసి నీ వల్ల అవుతుంది, మనం ఫెయిల్ అవ్వడం అనేది అది పెద్ద నేరం కాదు. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఫెయిల్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని మనం ఎప్పుడైతే అనుకొని మళ్ళీ 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 ట్రై చేస్తామో మనం అంటే ఏంటో నిరూపించవచ్చు, మనం అనుకున్నది సాధించవచ్చు అని అతనిలో ఇన్స్పిరేషన్ కలిగించి మనం ఉద్యోగం సంపాదించేలాగా చేసామనుకోండి, అతనికంటే గొప్ప విషయం ఉందా? ఆ మాట కంటే గొప్ప మాట ఉందంటారా? బిజినెస్ స్లోగా జరుగుతుంది. ఇలాంటి కోర్సు ద్వారా నువ్వు సజెషన్స్ ఇచ్చి నువ్వు నేర్చుకొని ధైర్యాన్ని పెంచుకొని ఎలా బిజినెస్ చేస్తే నీకు సక్సెస్ వస్తుందో అలాంటి స్ట్రాటజీస్ అన్ని కూడా నేర్పామనుకోండి, నువ్వు అలాంటి స్ట్రాటజీస్ ని నేర్చుకొని బిజినెస్ లో ఇంప్లిమెంట్ చేసి బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా చేసావు. అలాంటి వ్యక్తి మనల్ని మర్చిపోతాడా? అలాంటి మాటలు, అలాంటి జ్ఞానం, అలాంటి నాలెడ్జ్, అలాంటి స్ట్రాటజీస్ మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి యాటిట్యూడ్,
అలాంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి కోర్సే ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ అని మీ అందరికీ నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అయ్యి మీరు నేర్చుకోవాలని చెప్పేసి నేను అంటున్నాను. సార్ మేము చదువుకున్నటువంటి చదువు, నేను కూడా చదువుకున్నాను. ఎంఎస్సి సైకాలజీ చేశాను, ఎంఏ ఎకనామిక్స్ పాస్ అయ్యాను, స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయ్యాను ఎకనామిక్స్ లో, బీఈడి కూడా చేశాను, ఒక లెక్చరర్ గా పనిచేస్తున్నాను. కానీ 5 సంవత్సరాల వరకు కూడా, 5 సంవత్సరాల క్రితం వరకు నాలో ఇప్పుడున్నటువంటి ధైర్యం కానీ, నాలో ఇప్పుడున్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్ కానీ, నాలో ఇప్పుడున్నటువంటి ఈ ప్రజెంటేషన్ కానీ, ఇలాంటి స్పృహ కానీ, నా గురించి నాకు తెలిసేటువంటి విషయాలు కానీ 5 సంవత్సరాల క్రితం తక్కువగా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. దాన్ని గుర్తించి కోర్స్ చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల తర్వాత నాలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తే అద్భుతం అని చెప్పి మీ అందరికి నేను ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్తున్నా. ఈ రోజుల్లో మనం చదువుకునేటువంటి పుస్తకాల ద్వారా వచ్చేటువంటి చదువు ఏం నేర్పుతుంది సార్ వాస్తవంగా అంటే భయాన్ని నేర్పుతుంది. భయం, జీవించడానికి భయం, ఎదురించి ప్రశ్నించడానికి భయం, పక్కవాడికి సాయం చేయడానికి భయం, ఎసాను ఓడిపోతానేమో అన్న భయం. అశోక్ గారు అవునా కదా? మణికంఠ గారు అవునా కదా? ఎగ్జామ్ రాయడానికి భయం. ఎస్ సార్. వీరయ్య గారు నమస్కారం, బాగున్నారా? చూడండి, ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అయిపోతానేమో భయం. మై డియర్ ఫ్రెండ్స్, చివరికి ఏమైపోతున్నాం? భయంతో బతుకుతున్నాం. ఏ స్థాయికి దిగజారిపోతున్నాం అంటే మనం ఎలాగో ఫెయిల్ అయ్యాము, ఇంకెవడు కూడా పాస్ అవ్వకూడదు, మనకి దక్కని ఇంకొకటి దక్కకూడదు, ఎలాంటి యాటిట్యూడ్గా వెళ్ళిపోతున్నామో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అలా కాదు మనం బతకాల్సింది. మనలో నీలో స్కిల్స్ ఉన్నాయి, నీలో టాలెంట్ ఉంది, నీలో అద్భుతమైనటువంటి గొప్ప బంగారమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. బంగారపు విగ్రహం ఎంత విలువైందో, దేవుడి విగ్రహాన్ని చూసినప్పుడు ఎలా అయితే మనం చేతులెత్తి నమస్కరిస్తామో ప్రతి వ్యక్తిలో కూడా దేవుడు ఉంటాడంట. అలాంటి గొప్ప స్కిల్స్ ఉంటాయంట. అలాంటి గొప్ప స్కిల్స్ ని నీలో ఉన్నాయి, వాటిని వెలికి తీయాలి అని వీళ్ళందరూ కూడా 4 రోజుల పాటు నీకు ధైర్యాన్ని నింపి నీలో ఉన్నటువంటి స్కిల్స్ అన్నింటినీ కూడా బయటికి తీపిస్తారు. అలాంటప్పుడు చేతులెత్తి నమస్కరించేటువంటి స్థాయికి మనం వెళ్తాం. ఎంత గొప్ప విషయం ఇది, ఎంత అద్భుతమైన కోర్సు ఇది. నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా కాదంటారా? ఒకసారి తప్పు చూపించండి. ఎస్, మీకు లైఫ్ స్కిల్స్ నేర్పుతుందని చెప్పాను కదా. లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? జీవితాన్ని చక్కగా క్రమశిక్షణలో సమర్థవంతంగా జీవించడానికి అంతర్గతంగా ఉన్నటువంటి నైపుణ్య అభివృద్ధిని మీలో పెంపొందింపజేసేటువంటి ప్రయత్నాన్ని ఏమంటారంటే జీవన నైపుణ్యాలు అంటారు. ఎంత గొప్ప మాట చూడండి. జీవితాన్ని చక్కగా క్రమశిక్షణతో సమర్థవంతంగా జీవించడానికి నీలో అంతర్గతంగా ఉన్నటువంటి నైపుణ్యాలను అన్నిటినీ కూడా అభివృద్ధి పరిచేటువంటి స్కిల్స్ అట. ఏంటవి? సెల్ఫ్ అవేర్నెస్. నంబర్ 1 సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటి? స్వీయ జాగృతి అంటాం. నీ గురించి నీకు తెలియాలి ఫస్ట్. అంటే నీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, నీలో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి, నీకున్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, నువ్వు ఆపర్చునిటీస్ కోసం ప్రయత్నం చేస్తుంటే నీకు ఎదురయ్యేటువంటి థ్రెట్స్ ఏంటి అనేటువంటి స్వీయ జాగృతి మన గురించి మనం తెలుసుకోవాలి. నా సామర్థ్యం ఏంటి, నాకున్నటువంటి పరిమితులు ఏంటి, నా ఇష్టాయిష్టాలు ఏంటి, నాకున్నటువంటి ఆంక్షలు ఏంటి అనేటువంటివి తెలుసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని లైఫ్ స్కిల్ అంటున్నాం. అలాంటి లైఫ్ స్కిల్ గురించి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి వచ్చి 1 గంట సేపు చెప్తారు. మనల్ని మనం ఎలా స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి, స్వాట్ అనాలిసిస్ అనేటువంటి టాపిక్ ని ఒక గొప్ప వ్యక్తి వచ్చి చెప్తారు. స్వాట్ అంటే ఎస్ అంటే స్ట్రెంగ్స్, మనలో ఉన్న స్ట్రెంగ్స్. డబ్ల్యూ అంటే వీక్నెసెస్, మనలో ఉన్నటువంటి వీక్నెసెస్ ఏంటి. ఓ అంటే ఆపర్చునిటీస్, మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, టీ అంటే థ్రెట్స్, మనకి ఎలా మనం చేయాలనుకుని ముందుకెళ్తుంటే ఎలాంటి థ్రెట్స్ మనకు ఎదురవుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా గొప్ప సెల్ఫ్ అవేర్నెస్ గురించి మనకు చెప్పడానికి వస్తారు. ఎంపతి గురించి ఒక వ్యక్తి వచ్చి చెప్తారు ఒక రోజు. ఎంపతి, సహానుభూతి, జాలిపడటం కాదు, సానుభూతి చూపించడం కాదు. సహానుభూతి మీన్స్ ఒక వ్యక్తికి బాధ కలుగుతుంటే అతని ప్లేస్ లో మనం ఉండి ఆలోచించగలిగేటువంటి పరిజ్ఞానం, ఆలోచించాలి అనేటువంటి భావన. అయ్యయ్యో ఆకలేస్తుంది, ఆ ఆకలి బాధ ఎవరికి తెలుస్తుంది అంటే నిజంగా పేదవాడిగా ఉన్నటువంటి వాళ్ళు ఆ టైంలో అనుభవించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ పేదవాడి ఆకలి విలువ ఆయనకి తెలుస్తుంది. చంటి గారు అవునా కదా? ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అలాంటి ఎదుటి వ్యక్తి యొక్క బాధని కూడా మనం ఆయన ప్లేస్ లో ఉండి ఆలోచించగలిగేటువంటి ఆలోచన ధోరణి ఏ విధంగా మనం పెంచుకోవాలి అంటే ఇతరుల పాత్రలోకి ప్రవేశించి ఆలోచించేటువంటి పరిజ్ఞానాన్ని ఎంపతి అంటున్నాం.
అలాంటి ఎంపతి అంటే ఏంటో దాన్ని ఏ విధంగా మనం పెంపొందింప చేసుకోవాలో ఒక గొప్ప స్పీకర్ వచ్చి చెప్తారు. అలాంటి లైఫ్ స్కిల్ కావాలా వద్దా? ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రతి ఒక్కరికి సమస్యలే. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు అన్ని సమస్యలే 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 సమస్యలు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి అనేటువంటిది చాలా మందికి తెలియదు. అలాంటి సమస్య పరిష్కార నైపుణ్యాలు ఏముంటాయి, ఎలా నేర్చుకోవాలి, ఎలా పరిష్కరించుకోవాలి, అశోక్ నాయక్ గారు అలాంటి దాన్ని మనం ఇక్కడ ఒక గొప్ప స్పీకర్ వచ్చి చెప్తారు. దాన్ని నేర్చుకోవాలా వద్దా మనం? అంటే మనకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకి సాల్వ్ చేసుకోవడానికి కావాల్సిన ప్రత్యామ్నాయాలు 4-5 రకాలు ఉన్నాయి, మనకి ఎదురుగా కనబడుతున్నాయి. దాంట్లో ఏది మన సమస్యని పరిష్కరించేటువంటి యోగ్యమైనటువంటి మార్గం, శ్రేష్టమైనటువంటి మార్గం, ఆ శ్రేష్టమైనది యోగ్యమైనది ఏదో మనం దాన్ని ఖచ్చితంగా గుర్తించి దాన్నే మనం ఇంప్లిమెంటేషన్ చేసుకునేటువంటి విధానమే ప్రాబ్లమ్ సాల్వింగ్. అది కావాలా వద్దా? అలాంటి స్కిల్స్ మనకు కావాలా వద్దా? డెఫినెట్ గా మనం నేర్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మన పిల్లలకి మనం నేర్పాలి, మన పిల్లలకి మనం ఖచ్చితంగా నేర్పాలి. డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఒక డెసిషన్ మేకింగ్ స్కిల్ అనేది కరెక్ట్ గా మనం చేయగలిగితే మన లైఫ్ అనేది చాలా ట్రాన్స్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోతుంది. కానీ డెసిషన్స్ చూడండి, ఒక డెసిషన్ కరెక్ట్ గా టైంలో తీసుకోకపోతే నష్టపోయిన సందర్భాలు ఉంటాయి, తీసుకోవడం వల్ల లాభాలు పడే సందర్భాలు కూడా ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఒకసారి తమ్ము చూపించండి. అలాంటి స్కిల్స్ కూడా మనం నేర్చుకోవాలి, అలాంటి స్కిల్స్ కూడా మనం నేర్చుకోవాలి. అలానే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మన ఆలోచనల్ని మన మాటల ద్వారా కానీ శరీర భాష ద్వారా కానీ ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా మనం చెప్పగలిగేటువంటి స్కిల్ ని ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నాం. అలాంటి స్కిల్ కావాలా వద్దా? అలాంటి స్కిల్ కావాలా వద్దా? కొంతమంది చూడండి, నోట్లోంచి అసలు మాట రాదు, కానీ అన్ని తను ఏం చెప్పాలనుకుంటారో అన్ని చెప్పేస్తారు. ఎలా? కళ్ళ ద్వారా, ఎక్స్ప్రెషన్స్ ద్వారా, చేతుల మూమెంట్స్ ద్వారా, నవ్వు ద్వారా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అలాంటి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనం నేర్చుకోవాలా వద్దా? మనం నేర్చుకోవాలా వద్దా? తమ్ము చూపించండి. ఎస్ ఆర్ నో? అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ని నేర్పడానికి గొప్ప స్పీకర్ వస్తారు ఒక రోజు గంట సేపు చెప్తారు మనకి. అలానే విమర్శనాత్మకమైన ఆలోచన, అంటే ఇంకేమనాలంటే క్రిటికల్ థింకింగ్ అనండి. విమర్శనాత్మకంగా కాకపోయినా క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్. ఇలాంటి క్రియేటివ్ థింకింగ్ అనేది ఏ విధంగా ఉండాలి, క్రిటికల్ థింకింగ్ ఎలా చేయాలి, లాటరల్ థింకింగ్ ఎలా చేయాలి అనేటువంటి నైపుణ్యాలు కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటి? మూస పద్ధతిలో ఒక విషయం జరుగుతుంది, దానికి సంబంధించి అందరూ ఒకే రకంగా ఆలోచిస్తే మనం కూడా అలానే ఆలోచిస్తే ప్రయోజనం ఏముంది? మనం భిన్నంగా ఆలోచించగలగాలి. ఎస్ ఆర్ నో? మనం భిన్నంగా ఆలోచించినప్పుడు మనం క్రియేటివిటీ చేయగలం. అవునా కదా? మీరు చూడండి, చాలా మంది యూట్యూబ్ వీడియో తయారు ఛానల్ పెట్టాలి, గొప్పవాడిని అవ్వాలని ఆలోచిస్తుంటారు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. అసలు చదువు రానటువంటి వాళ్ళు, కుర్రోళ్ళు ఏం చేస్తారంటే వెంటనే ఛానల్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళకి నచ్చినటువంటి ఐడియా ఏముందో అది అలా వీడియోస్ చేసుకుంటూ 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 వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఫాలోవర్స్ బాగా చదువుకొని చేద్దాం అనుకొని ఆలోచించుకుంటూ అలానే ఉండిపోయే వాళ్ళ జీవితం ఎప్పుడూ చేయలేదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? క్రియేటివ్ థింకింగ్ అంటే అదే. అలాంటి క్రియేటివ్ థింకింగ్ మనకు తెలియాలి. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ చూడండి, ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ గురించి ఆ మనం స్కిల్ ని మనం తెలుసుకోవాలి. అంటే పరస్పర వ్యక్తిగత సత్సంబంధాలని మనం ఎలా మెరుగుపరుచుకోవాలి, ఏమంటే మన ఫ్యామిలీతో మనం అందరం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మనం బిహేవ్ చేయాలో మనకు తెలియాలి. మన కుటుంబ సభ్యులతో పాటుగా మన బంధువులతో ఎలా ఉండాలో తెలియాలి, మన ఫ్రెండ్స్ తో మనం ఎలా ఉండాలో తెలియాలి, మనకి సంబంధించినటువంటి కొలీగ్స్ తో మనం ఎలా ఉండాలో తెలియాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బిహేవ్ చేయాలో మనకు తెలియాలి. ఇవన్నీ పరస్పరంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? అంటే నిత్య జీవితంలో ఎల్లప్పుడూ తన సహవాసంలో ఉండేటువంటి వారితో సత్సంబంధాలను ఎలా మనం మెరుగుపరుచుకోవాలి, ఎలా కొనసాగించుకోవాలి, ఆత్మీయపరమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి బంధాలన్నింటినీ కూడా ఏ విధంగా మనం కొనసాగించగలగాలి అనేటువంటి స్కిల్స్ మనం నేర్చుకోవాలా వద్దా? భావ వ్యక్తీకరణ స్కిల్స్ అని నాకు చెప్పాను. కొంతమందికి ఎమోషన్స్ విపరీతంగా ఉంటాయి. ఎమోషన్స్ పాజిటివ్ గా ఉంటాయి, నెగిటివ్ గా ఉంటాయి. కానీ మనం అందరం నెగిటివ్ చూపిస్తాం. అంటే ఎదుటి వాళ్ళ మీద జలసి చూపిస్తాం,
కోపం చూపిస్తాం, అవునా కదా, చిరాకు చూపిస్తాము. కానీ చూపించాల్సినవి ఏంటి సార్ అంటే ప్రేమ చూపించాలి, అవునా కదా, ప్రశాంతంగా ఉండే విధానాన్ని చూపించాలి. ఆ ప్రేమని మనం చూపించాం. ఎదుటి వాళ్ళని చూస్తే చిరునవ్వుతో పలకరించాలనేటువంటి విషయాన్ని చూపించాలి. అవన్నీ మనం చూపించకుండా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ఎప్పుడు పడితే అప్పుడు కోపపడతాం మనం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. కోప్పడేవాడు లీడర్ కాదు. ఎవరైతే ప్రశాంతంగా డాక్టర్ గారి లాగా బ్రహ్మాండంగా కామ్గా చక్కగా గ్రహిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులు లీడర్స్. కోప్పడేవాళ్ళు గొప్ప అనుకుంటాం మనం. కోప్పడేవాడు ఎప్పుడు లీడర్ కాదు, గుర్తుపెట్టుకోండి. అలాంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి, అలా ఎలా తెలుసుకోవాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా మనం చేయాలి, ఇవన్నీ కూడా లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు. అవన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం. అలానే మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పాను పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. ఒక వ్యక్తి 10 మంది ముందు నిలబడి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అంటే స్టేజ్ ఫియర్ ఉండటం వల్ల మాట్లాడలేకపోతున్నాడు. స్టేజ్ మీద ఎక్కితే మాట్లాడలేడు, భయం వేస్తుంది. కంటెంట్ తయారు చేసుకోకపోవడం వల్ల మాట్లాడలేకపోతున్నాడు. కంటెంట్ ఎలా తయారు చేసుకోవాలి, బాడీ లాంగ్వేజ్ అనేది చాలా విషయాల్ని ఎదుటి వాళ్ళకి చెప్పేస్తుంది ముందుగానే. ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాయిస్ మాడ్యులేషన్. 10 మంది మనం వాయిస్ ని, మన యొక్క స్పీచ్ వినాలంటే వాయిస్ మాడ్యులేషన్ అనేది మనం ఎలా చేయాలి, ఇవన్నీ తెలియకపోవడం వల్ల, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మనకు తెలియకపోవడం వల్ల మనం మాట్లాడలేకపోతున్నాం. అలాంటివన్నీ ఇక్కడ నేర్పుతాం. డిజిటల్ స్కిల్స్ అన్నాను ఇంకో పాయింట్ లో. డిజిటల్ స్కిల్స్ ఏంటి, నువ్వు చేసేటువంటి బిజినెస్ ని ఇంకా అద్భుతంగా గొప్పగా చేసి గొప్ప స్థాయిలో అభివృద్ధి సాధించాలి, బాగా లాభాలు రావాలంటే నీకు డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ రావాలి. పోస్టర్ మేకింగ్ ఎలా చేయాలో తెలియాలి నీకు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా తయారు చేయాలో తెలియాలి నీకు. వీడియో ప్రజెంటేషన్, వీడియో మేకింగ్ కానీ ప్రజెంటేషన్ కానీ ఎలా చేయాలో తెలియాలి. ఎడిటింగ్ ఎలా చేయాలో తెలియాలి. వీటన్నిటిని కూడా ఇందులో నేర్పుతాం. సార్ మీరు భలే చెప్పారండి, ఎన్ని చెప్పినా కానీ చాలా మంది చెప్పారు, మేము విన్నాము, మేము సక్సెస్ అవ్వలేదు సార్, ఓడిపోయాం సార్. మై డియర్ ఫ్రెండ్స్, భయపడి ఒక కవి చెప్తాడు, శిఖరం ఎత్తు చూసి నువ్వు భయపడి ఆగిపోతే ఎప్పుడు దాని పాదాల కిందే బానిసగా మిగిలిపోతావు. ఎంత గొప్ప మాట చూడండి. శిఖరం ఎత్తు చూసి భయపడి నువ్వు ఆగిపోతే ఎప్పుడు దాని పాదాలకు దగ్గరే బానిసగా మిగిలిపోతావు. కానీ కానీ తెగించి ఒక అడుగు ముందుకు వేసి దాన్ని అధిరోహిస్తే శిఖరమే నీ పాదాల కింద ఒదిగిపోతుంది అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి మై డియర్ ఫ్రెండ్స్. భయపడి ఆగిపోతే ఏమి సాధించలేం సార్. మీలాంటి వ్యక్తులు చాలా మంది వచ్చి చెప్పారు సార్, అన్ని విన్నాంలేండి, ఏమి మార్పు రావట్లేదు సార్. ఒక కవి చెప్తాడు, जो आप सुनते हैं उसे फर्क नहीं पड़ता, जो आप सोचते हैं उसे फर्क पड़ता, जो आप मानते हैं उसे बहुत फर्क पड़ता, जो आप करते हैं उसे बहुत 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 फर्क पड़ता అంటాడు. అంటే ఎంత మంది చెప్పినా విన్నాం సార్, నాలో ఏమీ మార్పు రావట్లేదంటే వినడంతోనే మార్పు రాదు. ఆ విన్న దాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు, నువ్వు అర్థం చేసుకున్న దాన్ని ఎలా ఆకలింపు చేసుకొని నీ కోసం నువ్వు ఏం చేయాలని ఆ ముందడుగు వేస్తున్నావో, ముందడుగు వేసి నేను ఇలానే చేయాలి అని కార్యరూపంలో, యాక్షన్ రూపంలోకి తీసుకెళ్తావో అప్పుడు నీ జీవితం మారుతుంది. ఏ సార్ను ఒకసారి తమ్ము చూపించండి. ఏ సార్ను మంచి మాటలు చెప్పేవాళ్ళు దొరకడం చాలా అదృష్టం అంట వీరయ్య గారు, అవునా కదా, మనం చాలా సార్లు అనుకున్నాం. మంచి మాటలు చెప్పేవాళ్ళు దొరకడం చాలా అదృష్టం అంట. కానీ ఆ మంచి మాటలు వినకపోవడం మన దురదృష్టం అంట. సమాజంలో 90% అదే జరుగుతుంటుంది. నేనేమంటానంటే నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్టుగా నిలబెట్టాలంటే, నువ్వు అనుకున్నది సాధించాలంటే నువ్వు ఖచ్చితంగా ఇలాంటి నైపుణ్యాలు నేర్చుకోవాలి అంటాను. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, 90% మంది కంటే 10% మంది జీవితం ఒక రకంగా గొప్పగా ఉంటుంది. ఎందుకో తెలుసా, వాళ్ళు అనుకున్నది సాధించాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ప్రపంచంలో 850 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందరూ కూడా వచ్చేటప్పుడు సైలెంట్ గానే వచ్చారు. ఏ సార్ను వెళ్ళేటప్పుడు మాత్రం ఒక 99% మంది సైలెంట్ గానే వెళ్ళిపోతారు. కానీ 1% ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళేటప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ సమాజంలో వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసి వెళ్ళిపోతారు. వైబ్రేషన్స్ అంటే ఏంటో తెలుసా, వాళ్ళ జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషన్ స్టోరీగా మలిచి వాళ్ళు వెళ్ళిపోతారు.
రాబోయేటువంటి తరతరాలన్నీ కూడా ఆ స్టోరీస్ ని అతని గురించి నేర్చుకుంటూనే ఉంటాయి. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల వరకు వాళ్ళ స్టోరీ కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి స్టోరీ మందుండాల. అలాంటి స్టోరీ మందుండాల. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థ నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మించక తప్పదు. అట్టి అనివార్యమగు విషయముల గురించి శోకింపతగదు అర్జున అని అర్జునుడికి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం చేస్తూ ఉంటాడు. పుట్టడం కామనే మై డియర్ ఫ్రెండ్స్, వెళ్ళిపోవడం కూడా కామనే. కానీ ఆ పుట్టుకకి వెళ్ళడానికి మధ్యలో ఉన్నటువంటి జీవితం మనం ఎలా గడిపాం, ఏం సాధించాం, నలుగురికి మనం ఇన్స్పిరేషన్ ని క్రియేట్ చేసేలాగా మన జీవితాన్ని మనం మలుచుకున్నామా లేదా, మన పిల్లలు వాళ్ళ పిల్లలకి మన స్టోరీని చెప్పగలిగేటువంటి ఆ స్టోరీ మనం క్రియేట్ చేసామా లేదా, సమాజంలో వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసేటువంటి స్టోరీ ఉందా లేదా, రాబోయేటువంటి తరాలన్నీ కూడా మనల్ని అనుసరించేలాగా, మనల్ని గుర్తుంచుకునేలాగా, మన గురించి తెలుసుకునేలాగా మన స్టోరీని క్రియేట్ చేసామా లేదా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటి 1% సమాజంలో వైబ్రేషన్స్ ని క్రియేట్ చేసేటువంటి వ్యక్తుల్లో మన జీవితం కూడా ఉండాలి అంటే మనం ఇలాంటి స్కిల్స్ ని నేర్చుకోవాల్సిన అవసరం అనేది చాలా చాలా ఉంది అని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతాను. అలానే 4వ పాయింట్ లో సాఫ్ట్ స్కిల్స్ అన్నాను. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి సార్? లీడర్షిప్ స్కిల్స్. ఒక లీడర్, నువ్వు విద్యార్థి దశలో ఉన్నా, నువ్వు బిజినెస్ చేస్తున్నా, నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా సరే 10 మందికి ఏదో ఒక సిచ్యువేషన్ లో నువ్వు నాయకత్వం వహించాల్సిన పరిస్థితి ఉంది. లేదు నువ్వు గృహిణి అయినా సరే, నువ్వు ఆర్డినరీ ఫాదర్ అయినా సరే, ఆ కుటుంబాన్ని లీడర్షిప్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎస్ఆర్ నో తమ్ము చూపించండి, ఎస్ఆర్ నో. అలాంటి లీడర్షిప్ స్కిల్స్ అంటే ఏంటి? లీడర్ అంటే ఎవరు? ఎలాంటి స్కిల్స్ ఉంటే లీడర్ అంటాం? అలాంటివి మనం ఇక్కడ నేర్చుకుంటాం. అలానే ఇందాక చెప్పాం కొలాబరేషన్ స్కిల్స్, అది సాఫ్ట్ స్కిల్. అందరితో కలిసి చక్కగా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లేటి పని చేసేటువంటి విధానం. అలాంటి కొలాబరేషన్ స్కిల్స్ మనం నేర్చుకోవాలి. అలాంటి కొలాబరేషన్ స్కిల్స్ అంటే ఏంటో ఇక్కడ నేర్పుతారు మీ అందరికి కూడా. మై డియర్ ఫ్రెండ్స్, టీమ్ బిల్డింగ్ ఎలా చేయాలి, టీంతో వర్క్ ఎలా చేయాలి, అలాంటి స్కిల్స్ అన్ని కూడా ఇక్కడ నేర్పుతారు మనకి. వర్క్ ఎథిక్స్ అంటే ఏంటి, అసలు పని మీద మనకి ఎలాంటి భావన ఉండాలి, ఆ వర్క్ ఎథిక్స్ అంటే ఎలా ఉండాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సాఫ్ట్ స్కిల్స్ లో నేర్పడం అనేది జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ నేర్చుకొని మనం ప్రాక్టీస్ అయ్యి మన జీవితాన్ని మనం అద్భుతంగా తీర్చిదిద్దుకోవడంతో పాటుగా మన పిల్లల్ని, మన కుటుంబాన్ని మనం బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోవడంతో పాటుగా ఇంకా ఏంటి సార్, మేము ఏదైతే సమాజం కోసం 1 గంట సేపు, 2 గంటల సేపు కేటాయిస్తున్నామో, మీరందరూ కూడా ట్రైనర్స్ అయిన తర్వాత మీరందరూ కూడా సమాజం కోసం ఖచ్చితంగా కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏ సార్ అవునంటారా కాదంటారా? ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికి, మిమ్మల్ని ఖచ్చితంగా మీరు ట్రైనరు అని మీ భార్య పిల్లలు, మీ అమ్మా నాన్న, మీ కుటుంబం అందరూ కూడా 100% నమ్మేలాగా తీర్చిదిద్దే రెస్పాన్సిబిలిటీ మేము అందరం తీసుకుంటాం. డాక్టర్ గారు, నా నంబర్ అక్కడ ఉంది, మీరు కావాలంటే నా నంబర్ నోట్ చేసుకోండి. సార్ నేనేం మారలేదు సార్ అని 30 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత కరెక్ట్ గా చెప్పినట్టుగా అన్ని చేసుకుంటూ వచ్చిన తర్వాత కూడా మీలో మార్పు రాలేదంటే చెప్పండి, మీ డబ్బులు నేను ఇస్తాను. అంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే అదే చెప్తున్నాను, మీ భార్య పిల్లలు, మీ అమ్మా నాన్న, మీ కుటుంబం మొత్తం కూడా మా నాన్నలో లేదా మా అన్నయ్యలో లేదా మా ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే ట్రైనింగ్ చేశారో వాళ్ళలో గొప్ప మార్పులు వచ్చినాయి సార్, అతని ట్రైనరే అని వాళ్ళు అనేలాగా తీర్చిదిద్దకపోతే, వాళ్ళందరూ కూడా గర్వపడేలాగా మిమ్మల్ని ట్రైనర్ గా తీర్చిదిద్దకపోతే, అన్ని టెక్నికల్ స్కిల్స్ అన్ని కూడా మీకు నేర్పేటువంటి బాధ్యత మాది. సూపర్ డూపర్ ట్రైనర్ గా మిమ్మల్ని తయారు చేసేటువంటి బాధ్యత నాది, మా అందరిది. ఇక్కడ నేను ఒక్కనే కాదు, డాక్టర్ గారు ఒక్కలే కాదు, ఒక టీం నడుస్తుంది, ఒక అద్భుతమైన టీం ఉంటుంది. ఆ టీం అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీనికోసం పనిచేస్తూ ఉంటారు. అలా మీ అందరినీ తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం. మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పాయింట్స్ చెప్పి 2 నిమిషాలు నేను ముగిస్తా. ఏం చేయాలి సార్ జాయిన్ అయిన తర్వాత? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీ అందరికీ తెలుసు, ప్రవీణ్ గారి నంబర్ ఉంది. ఆ ప్రవీణ్ గారి నంబర్కి మీరు ఏదైతే ఈ కోర్సు చేయాలనుకుంటున్నారో
నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫీజు కాదు. మీరు కూడా రేపొద్దున అంతా కూడా సర్వీస్ చేస్తారు, ఇలానే మాలానే చేస్తారు సర్వీస్. మాలాగా సర్వీస్ చేసేటువంటి పరిస్థితి మీరందరూ కూడా చేస్తారు. ఇది అక్కడ మనం 2 రోజుల పాటు ఆ ప్రోగ్రామ్ నడపడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ని క్రియేట్ చేసుకోవడానికి, మన భోజనాలకు కావాల్సిన అన్నిటి కూడా సమకూర్చుకోవడానికి సంబంధించినటువంటి అమౌంట్ అది. అది ప్రవీణ్ గారి నంబర్కి మీరు సెండ్ చేసి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఏం చేయాలి సార్? రెగ్యులర్ గా సెషన్స్ కి అటెండ్ అవ్వాలి. రెగ్యులర్ గా సెషన్స్ కి అటెండ్ అవ్వాలి. రెగ్యులర్ గా ఎవరైతే సెషన్స్ కి అటెండ్ అవుతారో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. చంటి గారు నిజం అంటారు కదంటారు? ఒకసారి తమ్ము చూపించండి చంటి గారు. ఒక ఎస్ రాయి సార్. మీద ఒక రాయి మీద పైనుంచి ఒక్క డ్రాప్ రోజు పడుతుందంట. కంటిన్యూస్ గా పడుతుంది. కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. కన్సిస్టెన్సీగా పడుతూనే ఉంది. 24 అవర్స్ పడుతుంది. కొన్ని రోజులకి ఆ రాయి ఏమవుతుంది? ఆ ఒక్క డ్రాప్ పవర్ కి కొన్ని రోజులకి ఆ రాయి పగిలిపోతుందంట. ఒక సైకాలజిస్ట్ చెప్తే నేను ఆశ్చర్యపోయా. లేదా ఆ రాయిలో విపరీతమైనటువంటి ఫోర్స్ ని దాన్ని అది క్రియేట్ చేసి దాంట్లోంచి దానంతరం అదే అలా రెండుగా చీలేటువంటి పరిస్థితి కూడా వస్తుందంట. అంటే కన్సిస్టెన్సీగా మనం ఏదైనా పని చేస్తే దాని ద్వారా వచ్చే రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటాడు ఆయన. అందుకని రెగ్యులర్ గా మీరు సెషన్ జాయిన్ అవ్వాలి, అటెండ్ అవ్వాలి, వినాలి. జాయిన్ అయిన వెంటనే వీడియో ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, మణికంఠ గారు కానీ, చంటి గారు కానీ, మా డాక్టర్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, మా వీరయ్య గారు కానీ, మా బాజీ గారు కానీ, అలానే అశోక్ గారు కానీ, ఇద్దరు అశోకులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా చూడండి ఎంత స్టార్టింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా, బ్రహ్మాండంగా వింటున్నారు. అలా ఎప్పుడైతే మనం వీడియో ఆన్ చేసుకుంటామో ఎదుటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా చక్కగా వచ్చిన ట్రైనరు సెషన్ చెప్తూ ఉంటారు. వీడియో ఆన్ చేసుకోవడంతో పాటు స్టార్టింగ్ లోనే మనకి ఆడియోకి సంబంధించింది మ్యూట్ లో ఉండాలి. మనల్ని అడిగినప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడండి, మీ అభిప్రాయం చెప్పండి సార్ అన్నప్పుడు అన్మ్యూట్ ఆప్షన్ మీకు ఇస్తారు. అన్మ్యూట్ చేసుకొని మనం మాట్లాడాలి. అది మనం ఫస్ట్ నేర్చుకోవాలి. రెండవది ఏంటి సార్? సార్ సెషన్ జరుగుతుంది, నాకు డౌట్ వచ్చింది సార్, ఏం చేయాలి? వెంటనే డౌట్ వచ్చింది అని అడగకూడదు. లాస్ట్ లో మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది, ఒక పావు గంట సేపు. అప్పుడు మీరు దాన్ని అడగడానికి ట్రై చేయాలి. ప్రతిరోజు కూడా వచ్చినటువంటి సెషన్ చెప్పడానికి వచ్చిన ట్రైనర్ ఏం చెప్పారో, మీకు ఏం అర్థమైందో, ఏం నచ్చిందో, మీ ఫీలింగ్ ని వీడియో రూపంలో 2 నుంచి 3 నిమిషాల పాటు వీడియో చేసి ఆయనకి పంపించండి. అలా పంపిస్తే ఆ వచ్చిన అతను సాటిస్ఫై అవుతాడు. ఎస్ సార్ నో, ఎస్ సార్ నో, ఎస్ ఎస్ సార్ నో సార్. మై డియర్ ఫ్రెండ్. సార్ ఆయన సాటిస్ఫై అయితే ఏంటి, లేకపోతే మాకేంటి సార్? ఆయన కంటే కూడా ఎక్కువ ఉపయోగం ఎవరికి సార్ అంటే మీకే. ఎలా? ఒక సెషన్ కి సంబంధించి ఆల్రెడీ మీరు ఒక వీడియోని పెట్టుకొని చక్కగా దాని గురించి చెప్తున్నారు అంటే చెప్పడం ప్రాక్టీస్ జరుగుతుంది. ఎస్ ఆర్ నో? మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అలానే పంపించినటువంటి వ్యక్తికి కూడా, వచ్చినటువంటి వ్యక్తికి కూడా మనం కృతజ్ఞత భావంతో పంపించినట్టుగా కూడా ఉంటుంది. కాబట్టి మనకు కూడా ఎక్కువ యూజ్ ఉంటుంది. దాన్ని కూడా చేయండి. ప్రతిరోజు మీ అందరికీ కూడా 5 మెంబర్స్ కి ఒకళ్ళు చొప్పున మెంటర్స్ కూడా కేటాయిస్తారు. అంటే మనకంటే ఒక అడుగు ముందేసి వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎలా వీడియో చేయాలి, వీడియో చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, మన యొక్క ఆహార్యం ఎలా ఉండాలి, ఓకేనా, మనం ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, మన బాడీ గెస్చర్స్ ఎలా ఉండాలి, హ్యాండ్ మూవ్మెంట్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తారు వాళ్ళు. లైటింగ్ ఎలా ఉండాలి, వెనక నుంచి ఉండకూడదు, ఎదురు నుంచే ఉండాలి, లేదా మనం మాట్లాడేటప్పుడు స్పీడ్ అయిందా, తక్కువైందా, స్లో అయిందా బాగా, లేదా మనం టెన్షన్ పడుతున్నామా, ఇలాంటివన్నీ కూడా మనకు చెప్తారు వాళ్ళు. అలాంటి మనకి సీనియర్స్ కావాలా వద్దా? డెఫినెట్ గా కావాలి. మనం వాళ్ళ సూచనల సలహాలు విని మనం నేర్చుకొని చక్కగా చేస్తే, కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలండి, ఎవరో ఒకరు నేర్పాలి కదా మనకి. లేదు నాకు ఎవరు నేర్పక్కర్లేదు, కొనుక్కొని వెంటనే నేను నడిపేస్తానంటే సాధ్యపడుతుందా? లేదు, ఒక కార్ డ్రైవర్ ఒకతని దగ్గర మనం నేర్చుకోవడానికి వెళ్ళాం, కానీ అతను చెప్పింది మనం వినట్లా, మన కార్ డ్రైవింగ్ వస్తుందా? రాదు మై డియర్ ఫ్రెండ్స్. అందుకని వినాలి. సీనియర్ ఎవరు ఉన్నారో అతను చెప్పేటప్పుడు మనం విని వాటిని ఫాలో అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకని కొలాబరేషన్ స్కిల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా మనం నేర్చుకుని దాని తర్వాత అసైన్మెంట్స్ చేయమంటారు. ఎస్, ఒక టాపిక్, ఈరోజు ఒక టాపిక్ జరిగింది, దాని గురించి మీరు కొంత మ్యాటర్ని సేకరించుకొని
మీరు అనుగుణంగా మీకు నచ్చిన పాయింట్స్ ని పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు వీడియో చేయండి. ఆ వీడియో చేయటమే అసైన్మెంట్. అది కష్టమా? సైకిల్ తొక్కాలనుకుంటున్నావు, సైకిల్ ఎక్కకుండా తొక్కకుండా సైకిల్ వచ్చేస్తుందా తొక్కడం? రాదు కదా. ఈత కొట్టాలి, ఈత నేర్చుకోవాలనుకుంటున్నావు, అసలు నీళ్ళలోనే దిక్కుండా నేను ఈత నేర్చుకోవాలంటే సాధ్యపడుతుందా? అంటే మాట్లాడాలి అనేటువంటి కోర్సులో జాయిన్ అయ్యాం. మాట్లాడాలి నేను అనే కోర్సులో మనం జాయిన్ అయినప్పుడు మాట్లాడాలి కదా. ఆ మాట్లాడేటువంటి ఇదే అసైన్మెంట్. ఒక 3 మినిట్స్, ఒక 5 మినిట్స్ మిమ్మల్ని మాట్లాడమని చెప్పేసి అంటారు. మీరే తయారు చేసుకొని మీకు నచ్చిన విషయాలు, మీకు నచ్చిన పాయింట్స్ మీరు మాట్లాడి వీడియోని పోస్ట్ చేస్తారు. అది పెద్ద కష్టమేం కాదు. ఎస్ ఆర్ నో? అలాంటివి కనుక మీరు ఈ 30 రోజుల పాటు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం ఒక ఎత్తు, అసైన్‌మెంట్స్ చేయడం ఇంకొక ఎత్తు, రోజు క్లాసులు వినడం ఒక ఎత్తు, మెంటర్స్ చెప్పినటువంటి విషయాలు విని జాగ్రత్తగా ముందుకెళ్ళేటువంటి, ఫాలో అయ్యేటువంటి ఈ 4 పాయింట్లు గనక మీరు నేర్చుకొని జాగ్రత్తగా చేస్తే 30 డేస్, 31వ రోజు మిమ్మల్ని గొప్ప ట్రైనరు అని చెప్పి మీ తల్లిదండ్రులు అంటారు, మీ పిల్లలు అంటారు, మీ వైఫ్ అంటుంది. ఒకవేళ మీరు లేడీస్ అయితే మీ హస్బెండ్ కూడా అంటారు. మీ ఫ్రెండ్స్ అంటారు. అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. ముందుగా మేమందరం అక్కడ మెచ్చుకుంటాం ఆఫ్‌లైన్‌లో. మా తర్వాత వాళ్ళందరూ మెచ్చుకుంటారు. సమాజం కూడా నెక్స్ట్ మెచ్చుకుంటుంది. అలాంటి ట్రైనర్స్‌గా తీర్చిదిద్దే బాధ్యత మాకు. మేము మా భుజస్కంధాల మీద వేసుకుంటున్నాం. ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో మేము నేర్చుకున్నాము. మేము నేర్చుకున్నది మీకు పంచుతాం. రెడీనా? రెడీనా? సార్ మీరు ఎంత చేసినా కానీ నాలో అసలు ఆ టాలెంటే లేదు సార్. భలే ఉన్నారు సార్ మీరు. నాలో అసలు ఆ టాలెంటే లేదండి. మీరేం నేర్పుతారు సార్ మీరు? చాణక్యుడు ఒక మాట అంటాడు. పుష్పే గంధం తిలే తైలం కాస్తే వాహిని పయోగృతం యక్షోగుణం తదా దేహి పశ్చాత్మనం వివేకతః అంటాడు. అంటే ఏంటో తెలుసా అండి? పువ్వుల్లో సుగంధ పరిమళం ఉంటుందంట, గింజల్లో నూనె ఉంటుందంట, కట్టెల్లో నిప్పు ఉంటుందంట, ఒకసారి చూడండి పాలల్లో నెయ్యి ఉంటుందంట. ఎస్ సార్. చెరుకులో చక్కెర ఎలా అయితే ఉంటుందో ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా దేవుడు ఉంటాడంట ఆయన. అలానే ప్రతి ఒక్క వ్యక్తిలో నేను ఎందుకు తీసుకున్నాను ఎగ్జాంపుల్ అంటే మన ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా టాలెంట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మన ప్రతి ఒక్క వ్యక్తిలో మంచి మనిషి ఉన్నాడు. ఆ మంచి మనిషిని, ఆ టాలెంట్ ని గుర్తించేటువంటి మనుషులు మనకు కనపడాలి. గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే నీలో ఇంత టాలెంట్ ఉంది, నీలో ఈ మంచితనం ఉంది, నువ్వు సూపర్ అని మనల్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తులు కనుక మనకు తగిలితే మనం అంటే ఏంటో ప్రూవ్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అలాంటి వ్యక్తులే ఇంపాక్ట్ ఫౌండేషన్. అలాంటి వ్యక్తులతో కూడినటువంటి ఫౌండేషన్ ఇంపాక్ట్ ఫౌండేషన్. అవునా కదా? అదే చెప్తున్నా నేను. ఇలాంటి స్కిల్స్ అన్ని కూడా నేర్చుకొని మనం చివరిగా ఏంటి అంటే ధర్మబద్ధంగా ఉండాలి. చలా లక్ష్మి చలా ప్రాణశ్చల జీవిత మణిధరే చలాచలే సంసారే ధర్మ ఏకో ఈ నిశ్చలహ అంటాడు ఆయన. అంటే ఈ లోకంలో ధనం ఎంత సంపాదించినా కూడా మనం సంపద వెళ్ళిపోతుందంట, జీవం నశించిపోతుంది, శరీరం అనేది జీవసత్వాలు లేకుండా పోతుంది, నాశనం కూడా అవుతుంది. కానీ ఎప్పటికీ కూడా నిలిచి ఉండేది ఒక ధర్మం మాత్రమే అంటాడు. కాబట్టి ధర్మబద్ధంగా ఎంత నేర్చుకొని మనం గొప్ప వ్యక్తిగా, గొప్ప ట్రైనర్ గా వెళ్తామో ధర్మబద్ధంగా మనం ఉండేటువంటి అలవాటు చేసుకోవాలి. అలానే ఆ ధర్మబద్ధంగా ఉండడంతో పాటుగా ప్రియమైనటువంటి వాక్కు, అందరినీ హృదయపూర్వకంగా చిరునవ్వుతో పలకరించేటువంటి పిలుపు మన దగ్గర ఉండాలి. ఆ యొక్క ఆలోచన విధానం మనం చేయాలి. అందరినీ మనం గౌరవిస్తూ ఎప్పుడైతే అలాంటివన్నీ కూడా మనం చేసుకుంటూ ముందుకెళ్తామో అద్భుతాలు క్రియేట్ చేసే వ్యక్తిగా మీరందరూ కూడా తయారవుతారని చెప్పేసి 100% నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ట్రైనర్ అవ్వాలని ఆశ ఉందా లేదా అందరికీ? ట్రైనర్ అవ్వాలని ఆశ ఉందా లేదా? మన జీవితాన్ని మనం అనుకున్నట్టుగా మనం తయారు చేసుకోవాలని ఆశ ఉందా లేదా? అందరికీ మనం నేర్పాలని ఆశ ఉందా లేదా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు గొప్పవాడు అంటే తల్లిదండ్రులు 10 మందిలో 100 మంది ముందు మన ఊళ్ళో అలా భుజాన చేసి వీడే నా కొడుకు అని గొప్పగా చెప్పాల. వీడే నా కొడుకు అని గొప్పగా చెప్పాల. మనం ఎక్కడైతే చదువుకున్నామో ఆ పాఠశాలలో మనల్ని గెస్ట్ గా పిలవాలంట. ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ గెస్ట్ గా వెళ్ళిన తర్వాత మనం అందరం కూడా ఆటోగ్రాఫ్లు తీసుకోవడం కాదు, మనం ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. మనల్ని సెల్ఫీ అడగాలి మిగతా వాళ్ళు, మనం అడగటం కాదు. ఆ స్థాయికి వెళ్ళేలాగా మనం ఎదగాలి. అంటే మనం ఎదగాలి అనేటువంటి ఆశ ఉండాలి. ఏ సార్ నో?
ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా, ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం, నిప్పులే గుండెలు నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం. మన జీవితాన్ని ఇన్స్పిరేషన్ గా మనం తయారు చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. మన జీవితానికి ఒక స్టోరీని క్రియేట్ చేయాలి. అలాంటి స్టోరీని క్రియేట్ చేయడానికి, మీలో స్కిల్స్ ని పెంపొందించడానికి మేమందరం సిద్ధం. మీరు నేర్చుకోవడానికి మీరందరూ సిద్ధమా? సిద్ధమైతే ప్రవీణ్ గారికి, డాక్టర్ గారి నంబర్ కి మీరు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రేపటి నుంచి సెషన్స్ అన్ని కూడా మీరు అన్ని కూడా వినడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా ట్రైనర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అలానే విజయవాడ గురువు అయినటువంటి కదం కృష్ణమూర్తి గారికి, ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ గారికి, మెంటర్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతసేపు నేను చెప్పినటువంటి విషయాలు విన్నటువంటి మీరందరూ కూడా, పార్టిసిపేట్స్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ సార్. గంగా ప్రవాహం విన్నాము, కృష్ణ రీసెంట్ గా పరవళ్ళు తొక్కింది, అలాగే గోదావరమ్మ తల్లి కూడా సంవత్సరం మనకి ఆ పరవళ్ళు కనిపిస్తూనే ఉంటాయి. కానీ మాటల ప్రవాహం ఒక గంట నుంచి మన జూమ్ లో కనిపించింది సార్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెషన్. ఎస్ పార్టిసిపెంట్స్, మీరేమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకుని ఇవ్వండి, మీ అభిప్రాయం తెలియచేయండి. అండ్ థ్యాంక్ యూ ఎన్ఆర్ గారు. ఏంటి అంటే, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎన్ఆర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎన్ఆర్ అనగానే నాకు ఫస్ట్ లో మైండ్ లో వచ్చిన మాట అక్కినేని నాగేశ్వరరావు గారు. సో మీరు కూడా మీ పాటలతో అసలు మోటివేషను, పద్యాలు మీరు చూడకపోతే వన్ మ్యాన్ ఆర్మీ, మీరు అన్ని సర్వాంతర్యామిలాగా ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే ఫస్ట్ ప్రవీణ్ గారు చెప్పినప్పుడు సర్టిఫికేషన్స్, ఆ సర్టిఫికేషన్స్ అన్ని విని నాకు ఒక్కసారి భయం వేసింది. దాంతోపాటు ఇంకోటి కూడా యాడ్ చేయాలి ప్రవీణ్ గారు, నెక్స్ట్ టైం సర్టిఫికేషన్తో పాటు ఈయన పెద్ద సింగరు, పెద్ద పద్యాలు చెప్తారు, మంచి మోటివేషను. మీరు ఇందాక చెప్తుంటే నేను ట్రైనింగ్ తీసుకోకుండానే నేను ట్రైనర్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది నాకు. మీరు చెప్తుంటే నేను ఊహల్లోకి వెళ్ళిపోయాను. ఏమంటారు, నేను సెల్ఫీలు ఇచ్చేస్తున్నట్టు, ఆటోగ్రాఫ్ ఇచ్చేస్తున్నట్టు. సో చాలా థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. అసలు పద్యాలతో మాత్రం అంటే ఒక పెద్ద సినిమానే చూపించారు మాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది 100% రియల్ అని చెప్పేసి 31వ రోజు మీరు చెప్తారు. మీరు అదే ఆడియోలో మీరే వీడియో చేసి నాకు కూడా పంపించండి, గ్రూప్ లో కూడా షేర్ చేయండి. నిజంగా సార్ మీరు చెప్పింది ఖచ్చితంగా జరిగింది అని చెప్పి చెప్తారు. నాకు నా పేరు గుర్తుపెట్టుకోండి, ఏఎన్ఆర్ గారు ఏం చెప్తారో అది జరిగిందని లాస్ట్ లో యాడ్ చేయండి, మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తేనే. ఓకేనా? డెఫినెట్ గా సార్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న రిక్వెస్ట్ అందరికి, మీకు ఈ రోజు సెషన్ ఎలా అనిపించిందో ఒక 2 to 3 minutes ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మన ఫీడ్బ్యాక్ రికార్డ్ చేసి మన 205 గ్రూప్ లో షేర్ చేయండి, సో దట్ సెషన్ మీద మీ అభిప్రాయం తెలియచేయాలి తూచా తప్పకుండా. అండ్ ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే చాట్ బాక్స్ లో నా నెంబర్ ఉంది, ఆర్ఎల్స్ మీరు జాయిన్ అయిన లింక్ లో కూడా మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయండి. దయచేసి దానికి రిజిస్టర్ అవ్వండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎస్, ఇంకెవరైనా మాట్లాడతానంటే మాట్లాడు. నమస్తే సార్. చెప్పండి సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మాలాంటి నార్మల్ పీపుల్ని ఆ భయాన్ని పోగొట్టుకొని కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అన్ని నేర్పించడానికి ఇంపాక్ట్ ఫౌండేషన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టేసి నార్మల్ పీపుల్ని ఎక్స్ట్రాడినరీ పీపుల్ గా మార్చేందుకు మీరు పెట్టే ప్రయత్నాలు మాకు చాలా ఉపయోగపడతాయి. చాలా ధన్యవాదాలు సార్.
అన్ని దానాల్లో కన్నా అన్నదానం అన్నారు, అన్నదానం కన్నా నైపుణ్య దానం అనేది చాలా గొప్పదని బాగా చెప్పారు సార్. స్టాలిన్ మూవీ నాకు గుర్తొస్తుంది సార్. అందులో 3 పీపుల్స్ కి హెల్ప్ చేసి మిగతా వాళ్ళని 3 పీపుల్స్ కి హెల్ప్ చేయమంటారు. అలాగా ఇక్కడ 21 బ్యాచ్ ఎగ్జాక్ట్లీ ట్రైనర్స్ ని ఇంకొకళ్ళకి ట్రైన్ చేస్తూ ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ ఉండేయాలనే నినాదం చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ అండి, సూపర్ సూపర్. చూసారా, మీరు ట్రైనర్ అయిపోయారు, 50% ట్రైనర్ అయిపోయారు. ఇందాక మణికంఠ గారు, ఇప్పుడు మీరు. ఇద్దరు ట్రైనర్స్, కొత్త ట్రైనర్స్ ఇంపాక్ట్ ఫౌండేషన్ కి దొరికారు ఇప్పుడే. చూడండి, 8,000 మంది ట్రైనర్స్ తయారు చేశారు. 8,000 మెంబర్స్. ఆలోచించండి, 2 తెలుగు రాష్ట్రాల్లో 8,000 మందిని తయారు చేసింది ఇంపాక్ట్ ఫౌండేషన్. ఒకసారి ఆలోచన చేయండి. మనం కూడా నేర్చుకొని మనం కూడా పంచుదాం, తప్పే ఉంది, అంతే కదా. మీ ఇద్దరు కూడా గొప్ప ట్రైనర్స్ అవుతారు 100%, నేను గ్యారెంటీ ఇస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ మీ ప్రవాహం అనేది తెలిసిపోయింది, ఆ ధైర్యం అనేది, ఆ మాట్లాడడం విధానం అనేది తెలిసిపోయింది. మీ ఇద్దరు కూడా గొప్ప ట్రైనర్స్ అవుతారు. 31వ రోజులు మీరు ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తారు, మీ వీడియో నాకు పంపిస్తారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రోజు మనం మాట్లాడుకున్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంపాక్ట్ కూడా తను చెప్పినట్టు, త్రివేణి చెప్పినట్టు, స్టాలిన్ సినిమాలో ఏసీఎఫ్ ఉండేది సేమ్ అట్లానే ఇప్పుడు ఇంపాక్ట్లో కూడా అదొక ఒక ఏసీఎఫ్ అనమాట. సో ఒకళ్ళు నేర్చుకోండి అందరికీ నేర్పించి అంటే నవ్ డేస్ ఇంటర్నెట్ ప్రతి ఇంట్లలో ఉంటుంది. సో మన ధ్యేయం కూడా ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఇళ్లలో ఒక ట్రైనర్ ఉండాలి, ఇంటికి ఒక ట్రైనర్ ఉండాలి. సో ఆ నినాదం బాగుంది సార్ అది. ఎస్ సార్, మనకి మనకి తెలియకపోవడం వల్ల మనం ఇన్ని రోజులు అయ్యో నేర్చుకోలేకపోయామే, ఇది ఒక 10 సంవత్సరాల ముందు మనకి తెలుసుంటే ఎంత బాగుండేదే అనే ఫీలింగ్ మీ ప్రతి ఒక్కళ్ళకి 31 రోజు తర్వాత రాకపోతే, నేను చెప్పాను, నా నంబర్ అక్కడ ఉంది, మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? మేము పెట్టినటువంటి 4,000 మాకు వృధా అయిపోయింది, 30 రోజులు 30 గంటలు వృధా అయిపోయిందని మీకు అనిపిస్తే నాకు ఫోన్ చేయండి. అంత నేను చెప్తున్నా, నేను నేను ఫీల్ అయినటువంటి ఫీలింగ్ మీకు చెప్తున్నా. ఇదే కోర్స్ నేను ఒక 10 సంవత్సరాల ముందు కనుక చేసి ఉంటే, నేనంటే ఏంటో ఒక 10 సంవత్సరాల క్రితం నుంచే చూపించేవాడిని అనేటువంటి ఫీలింగ్ నేను ఇప్పటికి కూడా ఫీల్ అవుతూ ఉంటా. ఆ ఫీలింగ్ మీకు ఖచ్చితంగా అందరికీ వస్తుంది. అదొచ్చి మీరు ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత, ఒక ట్రైనర్ అయిన తర్వాత సమాజానికి షేర్ చేస్తున్నప్పుడు, మిగతా వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలనేటువంటి తాపత్రయం మీలో కూడా పెరుగుతుందా లేదా? ఖచ్చితంగా మంచిని షేర్ చేయాలా వద్దా? ఎస్ సార్. మంచిని షేర్ చేయాల్సిందే, చెయ్యండి. ఇంకా అదే హలో సార్, సార్. ఈ 30 రోజులు అయిపోయాక, సో అంటే ఈ జూమ్ కాల్ ఎవరైతే ఉన్నారో ఈ 30 డేస్ అయిపోయాక వీళ్ళ ఫ్రెండ్స్ కానీ, వీళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, లేకపోతే వీళ్ళ చుట్టాలు కానీ, వీడు ఏం తిన్నాడు ఈ 30 రోజులు అని అడుగుతారేమో సార్ వీళ్ళు. అంటే అది చెప్పాలి మీరు, అది చెప్పాలి. అది చెప్పి నెక్స్ట్ బ్యాచ్ ని తయారు చేసుకుని మీరే చెప్పాలి, మీరే ట్రైనర్స్ గా, మీరే మెంటర్స్ గా ఉండాలి. అదే ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఉన్న సీక్రెట్. డెఫినెట్గా మీరు సార్. ఏదైతే తయారయ్యారో, ఏదైతే మీలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో, మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతున్నారో, ఆ విషయాన్ని చెప్పి వాళ్ళని నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ చేసి మీరే మెంటర్స్ గా, మీరే ట్రైనర్స్ గా, మీరే నెక్స్ట్ బ్యాచ్ ని లీడ్ చేయాలి. అదే మేమందరం చేసేది. ఎస్ సార్, డెఫినెట్గా సార్. ఎస్ సార్ అశోక్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి అశోక్ గారు. సార్ నేను స్కూళ్ళల్లో, కాలేజీల్లో చాలా మంది లెక్చరర్స్ చెప్తా ఉంటారు. వాళ్ళు గంట సేపు ఆ లెసన్స్ చెప్తూ ఉన్నా కూడా ఏంద్రా ఇంకా వదలటరు, ఇంకా బోర్ కొడుతా ఉంది. కానీ మీ త్రీ డేస్ నుంచి మీ సెషన్స్ వింటుంటే అసలు ఏదో కాన్ఫిడెన్స్, ఆ క్యూరియాసిటీ, ఆ ఇమాజినేషన్ అసలు ఏదో అయిపోతున్నట్టు ఫీలింగ్ ఇప్పటి నుంచి వస్తుంది. ఎస్, అదే చాలా రావాలి, అద్భుతంగా సార్. అదే కలగాలి, మనలో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. మీరంటే ఏంటో నిరూపించాలంటున్నాను నేను. డెఫినెట్ గా. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశోక్ గారు. అశోక్ మల్తూన్కర్ సార్ అన్మ్యూట్ చేసి. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి నేను అశోక్ అట్లా గారు. 1 ఇయర్ నుంచి ఇంపాక్ట్ వీడియోస్ చూస్తుంటాను సార్. ఓ సో గ్రేట్. అప్పటి నుంచి వీడియోస్ ఇంపాక్ట్ ఛానల్ ఫాలో అవుతుంటాను. అందులో భాగంగానే నేను ర్యాండమ్ గా ఇట్లా ఏఐ టూల్స్ నేర్చుకున్నాను 1 ఇయర్ బ్యాక్. ఇందులో అట్లా గ్రూప్ నుంచి ఓరియంటేషన్ అనే ఒక ఈవినింగ్ వచ్చిందన్నమాట. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే ఈరోజు సార్, జస్ట్ ట్రై చేద్దాం అసలు ఏముంది అన్నట్టుగా నేను ఆగినాను. సో నాకు చాలా బాగా నచ్చింది సార్. అంటే ఈ ట్రైనర్ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్ట్స్ ఏంది, దాని యొక్క గోల్స్ ఏంటివి, అవి మనం
పార్టిసిపెంట్ గా ఉంటే మనం ఏం నేర్చుకోవచ్చు, మనం ఉన్న కెరియర్ ఏదన్నా ఏ రంగమైనా దాంట్లో దాంట్లో అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి మన యొక్క స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకో, మన యొక్క లిమిటేషన్స్ ని దాటుకొని మనం ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా వెళ్ళాలి, దానికి సంబంధించిన మొత్తం ఎలా డిజైన్ చేయబడే కోర్సు దాని గురించి బ్రీఫింగ్ ఇవ్వడం నాకు చాలా బాగా అనిపించింది సార్. చాలా మంచిగా అనిపిస్తుంది ఇది వినడం వల్ల. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈ రోజు నుంచి అశోక్ గారు మీరు ఇంకా చూస్తూనే ఉంటారా? మీరు కూడా ఆ వీడియోస్ లో ఒక పర్సన్ అవ్వాలని ఉందా మీకు? అవుతారు అవ్వాలని సార్. గ్రేట్. టైం అవ్వాలనంటే ఇమీడియట్ గా ఎన్రోల్ అవ్వండి. సో నా నెంబర్ కి ఒకసారి కాల్ చేయండి సెషన్ తర్వాత. ఐ టాక్ టు యూ. ఓకే సార్. థ్యాంక్ యా, అనూహ్య రెబ్బా గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోగలరా మేడం? లేదు, మీ నెంబర్ చాట్ బాక్స్ లో పెట్టినా ఓకే. ఎస్ సార్, వీరయ్య గారు. యా, హెల్దీ ఈవినింగ్ సార్. సార్ నమస్తే, బాగున్నారా? అవును సార్, హెల్దీ ఈవినింగ్. చెప్పండి. సార్, గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి ఈ స్టేజ్ నుంచి నేను మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది సార్. గురువు గారికి పాదాభివందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా మెంటర్ గా నేను 72 బ్యాచ్ TTWS లో 72 బ్యాచ్ లో కంప్లీట్ చేశానండి. మా మెంటర్ గారు వచ్చి డాక్టర్ గారు ప్రవీణ్ కల్పలా గారు. ఫస్ట్ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ఇవాళ మీరు గ్రూప్ లో మెసేజ్ పెట్టారు, దాన్ని చూసి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. సార్ వినపడుతుందా ఏఎన్ఆర్ గారు? ఎస్, వినిపిస్తుంది సార్, చెప్పండి. వినిపిస్తుందండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా ఇప్పుడు ఈ సెషన్ గురించి ఒక 1 minute మాట్లాడదనుకుంటున్నాను సార్. యాక్చువల్ గా బిఫోర్ TTWS గురించి చేసేటప్పుడు ఏంటి ఏం చెప్తారు, ఏది మనకు తెలిసిన దానికన్నా వీళ్ళు ఏమైనా ఎక్కువ చెప్తారు అనే ఇంటెన్షన్ లో ప్రాపర్ గా జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ అన్నారు. ఫీడ్బ్యాక్ ఏంటి, అసలు ఎందుకు ఇవ్వాలి అనే ఇంటెన్షన్ లో, సరే చూద్దాం ఏదో పాప అడుగుతున్నారు కదా అనే ఉద్దేశంలో మనకు తెల్లారి ఇస్తే మనం నెంబర్ ఆఫ్ ఫోటోలు తీస్తాం, నెంబర్ ఆఫ్ వీడియోలు తీస్తాం, మనకు నచ్చినని వీడియోలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వటం కోసం 1 minute వీడియో చేయడానికి నాకు 3 days. రెగ్యులర్ గా వీడియోలు తీసుకుంటాం, ఫోటోలు తీసుకుంటాం, డిఫరెంట్ అన్ని మనం ఫేస్బుక్ లో షేర్ చేస్తాం. కానీ మనం ఫీడ్బ్యాక్ అనేది మనం సెల్ పెట్టుకొని దాంట్లో మనం ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి దానికోసం కనుక మనం స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే, సెకండ్ డే, 3 days అసలు ఫీడ్బ్యాక్ ఇవ్వటమే నాకు చేత కానప్పుడు, ఇక్కడ ఏదో ఉంది, ఈ వీడియో తీయటం కూడా నాకు చేత కావట్లేదు, ఇక్కడ ఏదో ఉంది, ముందు నేర్చుకోవాలని తప్పంతో జాయిన్ అయ్యి ఆ తర్వాత అనుకోకుండా మా అదృష్టం కొద్ది ప్రవీణ్ కల్పలా గారు మాకు మెంటర్ గా రావడం, గురువు గారు ఏఎన్ఆర్ గారు ఒక సెషన్ చెప్పారండి. ఆ సెషన్ లో ఆయన ఒక పాట పాడారు, చిరు నవ్వులతో అని. గురువు గారు గుర్తుందా? అవునవును. ఆ పాటతో నేను మిస్ప్రైజ్ అయిపోయి ఆ రోజు నుంచి ఈ రోజుకి గురువు గారిది ఏఎన్ఆర్ గారిది ఏ సెషన్ స్టార్ట్ అయినా ఆయనే తెలియకుండా ఆయన ఫాలో అవుతున్నాం. అమంత్రం అక్షరం నాస్తి మూలం అనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోగ సస్తవ దుర్లభ. మంత్రానికి పనికిరాని అక్షరాలు, వైద్యానికి పనికిరాని వృక్షాలు, అద్భుతమైన అయోగ్యుడైన పురుషుడు, ఇక్కడ పురుషుడు అంటే స్త్రీ పురుషుడు ఇద్దరే ఉండొచ్చు, అయోగ్యుడైన పురుషుడు కూడా లేదు. కానీ తెలుసుకోవటమే కష్టం. అమంత్రం అక్షరం నాస్తి మూలం అనౌషధం అయోగ్యో పురుషో నాస్తి యోగ సస్తవ దుర్లభ అంటారు. నీలో ఉన్న దన్ను నువ్వు తెలుసుకోవటం కోసం మన గురువు గారు గంపా నాగేశ్వరరావు గారి చేత స్టార్ట్ చేయబడింది ఇంపాక్ట్. నీలో ఉంది, ఎక్కడో లేదు, ఎక్కడో ఉంది మనం పరిగెత్త, ఎక్కడ లేదు, నీలోనే ఉంది. నిన్ను నువ్వు తెలుసుకోవటం కోసమే మన ఈ తెలుసుకోవాలనే కాన్సెప్ట్ కోసం మన గురువులు ఎంతో ఈ 30 రోజుల్లో ఎంత మార్పు మనలో వస్తుంది అంటే, ఫస్ట్ రోజు ఫోటో తీసుకోండి, 2వ రోజు ఫోటో తీసుకోండి, 10వ రోజు వీడియో చూడండి, 20వ రోజు మిమ్మల్ని చూసుకోండి. ఆఫ్లైన్ సెషన్కి వెళ్ళినప్పుడు అక్కడ గురువుల సాంగత్యంలో మిమ్మల్ని మీరు మరచిపోయి
మమేకమైపోయి ఇది కదా జీవితం అంటే ఎన్నాళ్ళు నేను ఏం కోల్పోయానని ఆ 2 రోజుల సెషన్లో మీకు తెలుసు. ఆ దానికోసం మళ్ళీ ఎప్పుడు తపతపలాడుతూ ఎన్నోసార్లు మేము అనుభవించాం. ఆ ఆనందాన్ని మీరు కూడా అనుభవించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్ వినయ్ గారు. ఎస్ సార్, థ్యాంక్ పవన్ యూ సార్. కళ్యాణ్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి పవన్ గారు. ఏనారు సార్ నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తున్నాను సార్. ఆఫ్టర్ 1 year తర్వాత మళ్ళీ చూస్తున్నాను మిమ్మల్ని. బిఫోర్ గా నేను చూసాను. నార్మల్ గా ఓరియంటేషన్ క్లాస్ అని చెప్పారు. నాకైతే ఇది ఓరియంటేషన్ క్లాస్ లా లేదు, ఒక మెయిన్ సెషన్ అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఒక మెయిన్ సెషన్ అంటే మళ్ళీ తర్వాత అనిపించింది ఏంటంటే సార్ చెప్పారు మళ్ళీ ఓరియంటేషన్ క్లాస్ అన్నారు, మెయిన్ క్లాస్ అన్నారు. మెయిన్ క్లాస్ లా అనిపించింది. తర్వాత క్లాస్ చేస్తారేమో అన్న డౌట్ వచ్చింది సార్ మధ్యలో మీరు చెప్తున్నప్పుడు. ఈచ్ అండ్ ఎవరి అన్నిటి కోసం చెప్పారు. లైఫ్ స్కిల్స్ కోసం, ఎంపతి కోసం, లీడర్షిప్ క్వాలిటీ కోసం, అన్నిటి కోసం చెప్పారు. అంటే ఒక మెయిన్ సెషన్ అనే చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. నార్మల్ గా మనం పుట్టినప్పుడు ఊపిరి మాత్రం ఉంటుంది, మరణించినప్పుడు పేరు ఉంటుంది కానీ ఊపిరి ఉండదు. ఈ మధ్యలో ఆ పేరు మనం సంపాదించుకోవాలంటే అది ఇంపాక్ట్ ద్వారానే సాధ్యం అవుతుంది సార్. మన పేరుని గుర్తుపెట్టుకోవాలన్నా, జనాలు గుర్తుపెట్టుకోవాలన్నా అది ఇంపాక్ట్ ద్వారానే సాధ్యం అవుతుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. ప్రవీణ్ గారు, డాక్టర్ గారు, ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కత్తులు, చాకులు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తయారు చేస్తే చాలు, ఇంకా వేరే వాళ్ళు అక్కర్లా. మీ ఫ్రెండ్స్ కి, మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేయండి. మీకున్నటువంటి రిలేటివ్స్ ఎవరున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీరు పనిచేసేటువంటి ప్లేస్ లో కొలీగ్స్ ఎవరైతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మీరు నేర్చుకోండి, మీతో పాటు వాళ్ళకి కూడా నేర్పండి. అన్నా నువ్వు చెప్పకపోతే ఇంత గొప్ప ప్లాట్ఫామ్ లేదా ఇంత గొప్ప నాలెడ్జ్ నేను పొందేవాడిని కాదని జీవితాంతం నేను మెచ్చుకుంటాడు. నేను చెప్తున్నాను, ఈ రోజు మీకు చెప్తున్నాను. మీరు షేర్ చేయండి వాళ్ళకి, మీతో పాటు వాళ్ళు నేర్చుకొని ఇవ్వాలి. తప్పేం కాదు. ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని, 100% ఇది. కాబట్టి షేర్ చేయండి, మాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా సార్? ఒక రూట్ మనం వేయగలగాలి. మన ద్వారా ఒక ఎగ్జాంపుల్ లాగా మనం ముందుకెళ్ళి సాధించి మిగతా వాళ్ళకి చూపిస్తే వాళ్ళందరూ నడుస్తారు ఆ దారిలో. ఏ సార్? అదేగా లీడర్షిప్ స్కిల్స్ అంటే. అవును సార్. ఆ దారి తెలిసిన వాడు, ఆ దారిలో వెళ్ళి నడిచిన వాడు, ఆ నడిచిన అనుభవం ఉన్నవాడు, వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ దారిని చూపించేవాడే లీడర్. ఏ సార్? ఏమంటే ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటిసారి ఎక్కింది ఎవరో ఒకసారి చెప్పండి. ఏదో పాయింట్ గుర్తొచ్చింది మీకు చెప్పాలనిపిస్తుంది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరు ఎక్కారు చెప్పండి ఫస్ట్. ఎవరికైనా తెలిసి చెప్పండి. ఎవరెస్ట్ శిఖరం అంటే 8,848 అడుగులు ఉంది అని చెప్తున్నాం. దాన్ని ఎక్కాలని ట్రై చేసినటువంటి వ్యక్తుల్లో 1921లో స్టార్ట్ అయిందంట. 1921లో స్టార్ట్ అయ్యారంట ఎక్కడానికి ప్రయత్నం. ఎప్పుడు ఎక్కారో తెలుసా అండి? 53లో ఎక్కారు. 53 మే 29న ఎక్కారు. ఎవరు అంటే ఇద్దరు ఫ్రెండ్స్, ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే అనేటువంటి ఇద్దరు కూడా. ఈ దాదాపు ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందో చూడండి. 32 years దాకా ట్రై చేశారు. అంటే ఆ 32 years లో 21 సార్లు ప్రయత్నం చేశారట. 21 సార్లు. ఎవరెస్ట్ ఎక్కడానికి ఆ ప్లేస్కి వెళ్తే -50 degrees ఉంటుందంట టెంపరేచర్. -50. మంచు తుఫాన్లు విపరీతంగా వస్తాయట. ఆ ట్రై చేయడానికి వెళ్ళిన వాళ్ళు దాదాపు 250 మంది ఎలా తెచ్చారో, ఎక్కడున్న బాడీ ఎవరికి దొరకలేదండి ఇప్పటికి కూడా. అలాంటి ప్లేస్ లో 1921 నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు ప్రయత్నం చేశారంటే ఒకసారి ఆలోచన చేయండి. 20వ సారి దాదాపుగా 80% ఎక్కారండి. అక్కడ నుంచి మంచు తుఫాన్లు కింద పడిపోయారు. 21వ సారి 95% ఎక్కేశారు, కానీ మళ్ళీ పడిపోయారు. అప్పుడు కోపం వచ్చి ప్రయత్నం చేసి 21 సార్లు చేసినా కానీ నేను ఎక్కలేకపోయానని చెప్పేసి ఆ కసి ఎలా ఉంటుంది? ఆ కసితో ఎడ్మండ్ హిల్లరీ ఒక మాట అంటాడంట. ఏమని? ఆ ఫీలింగ్ కోసం ఈ పదాన్ని వాడుతున్నాను, అన్యదా భావించకండి. ఏమంటాడో తెలుసా? ఏమే పర్వతమా, నువ్వు ఎదగలేవు, నువ్వు ఇంతే ఉంటావు, కానీ నేను ఎదుగుతాను అంటాడంట. ఎక్కడ ఎదగటం అంటే హైట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎదుగుతాను, నేను అంటే ఏంటో చూపిస్తాను, నేను అధిరోహించి నేను తీరుతాను అని చెప్పేసి ఒక ఛాలెంజ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి బాగా ధైర్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ నెక్స్ట్ 22వ సారి
ప్రయత్నం చేస్తాడు, అతని ఫ్రెండ్ అధిరోహిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ప్రపంచంలో ఎవరెస్ట్ ని మొట్టమొదటిసారి ఎక్కినటువంటి వ్యక్తులు ఎవరు సార్ అంటే వాళ్ళిద్దరు పేర్లు ముందు మనం చదువుకుంటాం. వాళ్ళు ఎక్కగా లేనిది మనం ఎందుకు ఎక్కలేము అనేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు ట్రై చేసి ఇప్పుడు ఎంతో మంది ఎక్కారు. ఏ సార్ వాళ్ళు చరిత్ర ఉన్నంత వరకు కూడా రాబోయేటువంటి తరాలకి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి వైబ్రేషన్స్ ఉంటాయా ఉండవా? 100% ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అందుకే నేను అంటున్నాను, మీరు ఏ రంగంలోనే ఉండండి, మీరు నేర్చుకోండి, మీరు షేర్ చేయండి, వాళ్ళని నేర్చుకోమని సలహా చెప్పండి, మిమ్మల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇంకేమైనా సార్ ప్రవీణ్ గారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయినట్టుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ గారు. ఓవర్ టు ప్రవీణ్ గారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెషన్ సార్. సో ఎవరైనా ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే దయచేసి కాల్ చేయండి, మీకు ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గురూజీ శ్రీ గంపా నాగేశ్వర గారి మరొకసారి ధన్యవాదాలు, ఇంపాక్ట్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. నాగరాజ్ గారు మీరు మాట్లాడతారా సార్? నమస్తే అండి. సార్ క్లాస్ కదా అని సరదాగా అటెండ్ అయ్యాను సార్. యా, నేను you, sir. 135 బ్యాచ్ సార్. అది 137 ట్రైనర్ అండి. మీ పిల్లలకి ట్రైనింగ్ క్లాస్ చాలా బాగుంటుంది. నేను క్లాస్ చేసే ప్రతి క్లాస్కి అటెండ్ అవుతుంటాను. ప్రవీణ్ గారికి క్లాసులు కూడా వింటూ ఉంటాను. గంపా నాగేశ్వర క్లాసులు కూడా ఎక్కువ అటెండ్ అవుతూ ఉంటాను. తర్వాత యూట్యూబ్లో కూడా ఎక్కువ క్లాసులు అటెండ్ అవుతూ ఉంటాను. చాలా బాగుంటుందండి. అందరూ మీ వీలైనంత వరకు అందరికీ షేర్ చేసి ఇలాంటి ప్లాట్ఫామ్ అని అందరికీ పరిచయం చేసి మీ గ్రేట్నెస్ నేను నిరూపించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాగరాజ్ గారు. యా, ఇంకెవరైనా మాట్లాడతారండి? సురేష్ గారు, విజయ్ సింహ గారు, రమణ గారు. సార్ ప్రవీణ్ గారు, మీరు డాక్టర్ అయ్యి ఉండి మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉండి స్టిల్ మీరు ఇంత చేస్తున్నారు అంటే అది నిజంగా హ్యాట్సప్ సార్. అది ఎప్పుడు మెసేజ్ పెట్టినా రిప్లై ఇస్తారు, ఆ షెడ్యూల్ చూస్తారు, జూమ్ కాల్స్ అవన్నీ షెడ్యూల్ చేస్తారు, మళ్ళీ మీ డైలీ రొటీన్ వర్క్ మీరు చేస్తారు. సో అది నిజంగా ఇదంతా ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుంది. అంటే జనాలకి మనం ఏదో ఒకటి చెయ్యాలి, మన సైడ్ నుంచి ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ మనం జనాలకి చెయ్యాలి అనేది మనసులో ఉంటేనే వస్తుంది. కానీ ఇది మామూలుగా చేస్తే మాత్రం అవ్వదు సార్ ఇదంతా. సో నిజంగా మీరు చేసేది చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. యా, థ్యాంక్ యూ అండి. అండ్ యా, నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మనకి ఎనఫ్ నెంబర్ వస్తే కనుక మనం ఇంకా త్వరగా స్టార్ట్ చేయొచ్చు. సో మీ నియర్ అండ్ డియర్ వన్స్ కూడా ఈ మెసేజ్ పాస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ఫర్ టుడేస్ సెషన్. రేపు ఒక అద్భుతమైన టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇంతవరకు మనం అందరం మన ఇంపాక్ట్ నినాదంతో ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకుందాం. దయచేసి అందరూ అన్మ్యూట్ చేసుకుని జై హింద్, జై భారత్, వందే మాతరం అని చెప్పు. జై హింద్, జై భారత్, జై భారత్, వందే వందే మాతరం. మాతరం.